నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. స్కీమ్ ఏదైనా ఒకటే ఫార్ములా, ఆఫర్ ఏదైనా ఒకటే టార్గెట్. ఆశ పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించాలి, కస్టమర్లను నట్టేటా ముంచాలి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల మోసాలివి. దోచుకో దాచుకో అంటున్నారు బిల్డర్లు. రాత్రికి రాత్రే కుబేరులయ్యేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. దురాశతో అమాయకులను మోసగిస్తూ రియల్ ఎస్టేట్ రంగానికే మచ్చ తెస్తున్నారు. బిల్డర్ల లూటీపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఒకరేమో బైబ్యాక్ ఆఫర్లు అంటారు, మరొకరేమో గ్యారంటీ రెంటల్ అంటారు. సొంతింటి కల సాకారం అంటూ ఆశ చూపుతారు. తీయటి మాటలతో కస్టమర్లను నమ్మిస్తారు, తీరా హ్యాండ్ ఇస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో బిల్డర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కమర్షియల్ బిల్డింగులు అమ్మడానికి నయా మోసాలకు పాల్పడుతున్నారు. నిర్మాణం పూర్తి కాని భవనాలతో కొనుగోలుదారులను లూటీ చేస్తున్నారు. రెంట్ గ్యారంటీ అంటూ కుచ్చు టోపీ పెడుతున్నారు. మార్కెట్ బాలేకపోవడంతో బిల్డర్లు నయా గిమ్మిక్కులు చేస్తున్నారు. రెంటల్ ఇస్తామంటూ ప్రాపర్టీ రేట్లు పెంచేస్తూ చీటింగ్ పాల్పడుతున్నారు. కస్టమర్ల డబ్బును కస్టమర్లకే రెంట్ రూపంలో ఇస్తూ కట్టు కథలతో మాయ చేస్తున్నారు. బ్యాంకులకు బిల్డర్లు కట్టే వడ్డీ 14 నుండి 24% ఉంది. కానీ కొనుగోలుదారులకు రెంటల్ ద్వారా ఇచ్చే ఇంట్రెస్ట్ 6% మాత్రమే. దీంతో లోగుట్టుపై భగ్గుమంటున్నారు కస్టమర్లు. లక్షలు లాగేసుకుని వేలల్లో రెంటల్స్ ఇస్తూ దందాలు చేయడంపై నిలదీస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్లు, బైబ్యాక్ల పేరిట ఊరించి నిండా ముంచుతున్నాయి. తమవి పెద్ద కంపెనీలంటూ సినిమా స్టార్లతో, సెలబ్రిటీలతో ప్రచారం చేసి చేతికి డబ్బులు అందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడికి తిప్పలు తప్పటం లేదు. కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు కస్టమర్ల ఆశలను అడియాసలు చేస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్మును లూటీ చేస్తున్నారు. మధ్యతరగతి అత్యాశే పెట్టుబడిగా ఘరానా మోసాలు జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ వేళ ఎస్ఎఫ్టీకి అంతా ఇంత అంటూ కథలు అల్లుతున్నారు బిల్డర్లు. కట్టని భవనాలకు రెంట్లంటూ కోట్లలో బురిడి కొడుతున్నారు. ఐటీ యాక్ట్ లొసుగులతో దందాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కొందరు బిల్డర్లు మనీ లాండరింగ్ స్కామ్ చేస్తున్నారు. లేని ఆస్తికి అద్దె అంటూ కహానీలు చెప్తున్నారు. కోట్ల వడ్డీ మిగుల్చుకునేలా రియల్ గేమ్స్ ఆడుతున్నారు. పైసలు పోగేసేందుకు రెంటల్ స్కీమ్స్ ను తెరపైకి తెచ్చారు. బైబ్యాక్ ఆఫర్ తరహాలో రెంటల్ అగ్రిమెంట్లు కస్టమర్లను షేక్ చేస్తున్నాయి. బిల్డర్లు రెంట్కు వడ్డీకి తేడా తెలియని అమాయకుల ఎందుకు కస్టమర్స్ ను మోసం చేస్తున్నారు? ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్, రియల్ ఎస్టేట్ మోసాలకు సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్. లత్కోర్ లష్కరే తోయిబా పని పడదాం, మూర్ఖులైన ముష్కరుల తాట తీద్దాం, మతోన్మాది గుండెల్లో రైళ్లు పరిగెత్తిద్దాం, మారణకాండ చేసినోళ్ల భరతం పడదాం. ప్రధాని మోడీ గారు జర సోచో సార్, డోవల్జీ టార్గెట్ ఫిక్స్ చేయండి. దెబ్బకు పాక్ దెయ్యం వదిలిపోవాలి. మీతో మేమున్నాం, అండగా ఉంటాం. రాజకీయాలు లేవు, రహస్యాలు లేవు. ఉగ్రముఖలపై రణభేరి మోగించండి. భారత్ బచావో మీ రాజ్ న్యూస్ లో. ప్రపంచానికి ట్రంప్ ఫికర్, ఒక్కో దేశానికి ఒక్కోలా టార్చర్. చైనాకు టారిఫ్స్ ట్రబుల్, కొత్త ఫార్ములాతో ఇండియా.
అమెరికాకు కష్టాలు మొదలైనట్లేనా? పైసలు వచ్చేదెవరికి, పోయేదెవరికి? టారిఫ్ వార్ స్పెషల్ స్టోరీస్ మీ రాజ్ న్యూస్ లో. అమెరికాలో ట్రంప్ హిట్ అవుతారా? రష్యాలో ఎన్నాళ్ళీ పుతిన్ పెత్తనం? అరబ్ కంట్రీస్ పై ఇజ్రాయిల్ పడగెందుకు? యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగేదెప్పుడు? చైనా భూకబ్జాల గిల్లి కజ్జాలు ఎన్ని రోజులు? భారత పొరుగు దేశాల్లో పరిస్థితులేంటి? ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మీ ముందుకు తీసుకొస్తోంది వరల్డ్ 360 మీ రాజ్ న్యూస్ లో. రెచ్చిపోతున్న రాజకీయ నేతలు, కట్టలు తెంచుతున్న మాటలు, ఎవరైతే నాకింటంటూ డైలాగ్స్, ఏమైనా అంటామంటున్న లీడర్లు, తెలంగాణలో పేలుతున్న మాటలు, ఎందుకు, ఏమిటి, ఎలా? సలసల రాజకీయం మీ రాజ్ న్యూస్ లో. రైట్, బిల్డర్లు మధ్యతరగతి ప్రజల ఇంటి ఆశ ఏదైతే ఉందో వాళ్ళ కలలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. రెంట్స్ అని, అలాగే అష్యూర్డ్ రిటర్న్స్ అని చెప్పేసి రకరకాల పేర్లతో వాళ్ళను మోసాలకు గురి చేస్తున్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. అసలు కొనుగోలుదారులు మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదే అంశం పైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జిలానీ బాషా గారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ లాయర్. అలాగే మనతో జూమ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి రామ్మోహన్ గారు, జిలానీ గారు నమస్కారం. నమస్కారం. సో ముందుగా జిలానీ గారు మీతో స్టార్ట్ చేస్తాను. మనం వింటూనే ఉన్నాం, రియల్ మోసాలు రోజుకో రకంగా ఉన్నాయి. అంటే వాళ్ళు చూపించేటువంటి ఆశ నిజంగా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. అసలు ఇంకేముంది, మనం డబ్బులు కట్టేస్తే చాలు, నెల నెల మనము రెంట్ మనకు వచ్చేస్తుంది, దాంతో మనం అద్దీంట్లో ఉన్నా కూడా ఈ రెంట్ అటు రకరకాల పాపం మధ్యతరగతి వాళ్ళ లెక్కలు ఈ రకంగా ఉంటాయి. సో ఎటువంటి మోసాలు ఈ మధ్యకాలంలో మీరు రియల్ ఎస్టేట్ రంగంలో చూసారు ఎక్కువగా? మేడం, ఇది సర్వసాధారణం అండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, బంగారము, తులం బంగారం 50,000కి నేను అమ్ముతున్నాను అనుకోండి. సో ఎంత ఉంది మార్కెట్లో, నేను 50,000కి అసలు నేను ఎలా ఇవ్వగలుగుతున్నాను అనేది హోంవర్క్ చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కస్టమర్ల మీదే ఉంటుందండి. సో నేను క్వాలిటీ బంగారం నేను ఇవ్వలేను 50,000కి ఇచ్చినప్పుడు. మార్కెట్లో 90,000 నడుస్తున్నప్పుడు 50,000కి ఎలా ఇవ్వగలను? కల్తీ బంగారం చేస్తాను. చాలా సింపుల్, అది ఆన్సర్ చెప్పారు. సో సేమ్ థింగ్, ఏ బిజినెస్కైనా నాకు అక్విజిషన్ కాస్ట్ ఉంటుంది. అంటే నా కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ, ల్యాండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ అంతా కొంత ఖర్చు ఖచ్చితంగా ఉంటుంది. సో దాని మీద నేను ప్రాఫిట్ యాడ్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను తక్కువకి ఇస్తున్నాను అనగానే మార్కెట్లో అందరికంటే, సో ఖచ్చితంగా కస్టమర్లు ఆలోచన చేయాలండి దీని గురించి. సో ఆలోచన చేయకపోతే ముమ్మాటికి ఇది కస్టమర్ల తప్పు. మోసం చేసేవాళ్ళు, ఇది రియల్ ఎస్టేట్ అనే కాదు, ప్రతి ఫీల్డ్లో మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మోసపోవడానికి సిద్ధంగా ఉన్నంత వరకు. సో కస్టమర్లు ఎప్పుడైతే తెలుసుకుంటారో, సబ్జెక్ట్ తెలుసుకొని ఈ క్వశ్చన్స్ అడిగి కొద్దిగా లీగల్గా అవేర్గా ఉంటారో, అప్పుడు మోసాలకి తాగు ఉండదండి నా అభిప్రాయం. రైట్. అయితే ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, ఒక స్క్వేర్ ఫీట్కి ఇంత అని చెప్తారు. నేను డబ్బులు కట్టాను, అది ఒక 2,000 స్క్వేర్ ఫీట్లు నేను కొనుక్కున్నాను, అది కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పేసి దీనికి మీకు కట్టిన రోజు నుంచే నెక్స్ట్ మంత్ నుంచే మీకు రెంట్ రూపంలో మీకు నగదుని ఇస్తాను అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు అసలు నమ్మశక్యం అంటారు? మేడం, ఇది ప్రాక్టికల్గా చెప్పాలంటే ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్కి వెళ్తే, అంటే నేను బిల్డర్ అండి, ఎగ్జాంపుల్ బిల్డర్ని, నేను ఒక బిల్డింగ్ తీసుకొని ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్, 5 లక్షల స్క్వేర్ ఫీట్ నేను కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే, నేను కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ బ్యాంకులకు వెళ్ళినప్పుడు బ్యాంక్ ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో, నా ప్రొఫైల్, నా బ్యాక్ ట్రాక్ అంతా చూసిన తర్వాత, బిల్డర్ ట్రాక్ చూసిన తర్వాత ఎనీవేర్ బిట్వీన్ 14% పర్ యానం నుంచి 24% వరకు కూడా ఉంటుందండి. అదే ఈ ఆశ ఏదైతే, అంటే లేని బిల్డింగ్ ఎక్కడ ఉందండి, నా మైండ్లో ఉంటుంది అంతే. అంటే బిల్డర్ కట్టాలని కళ, బిల్డర్ కోరిక డ్రాయింగ్స్లో ఉంది. లేని బిల్డింగ్, గాల్లో ఉన్న బిల్డింగ్ నేను మీకు అమ్మాను, ఆ బిల్డింగ్ మీరు ఈరోజే మొత్తం డబ్బులు ఇచ్చేశారు, మొత్తం డబ్బులు, లేని బిల్డింగ్ మొత్తం డబ్బులు ఇచ్చారు, ఆ బిల్డింగ్ నేను అద్దెగా కడుతున్నాను. అసలు బిల్డింగే లేనిది. కస్టమర్లు అర్థం చేసుకోవాల్సిన బేసిక్ పాయింట్ అండి, రెంట్కి వడ్డీకి ఉన్న తేడా ఏంటి?
రెంట్ అంటే మీరు ఒక ఇల్లు నేను అద్దెకి తీసుకున్నాను, లేదంటే ఆఫీస్ అద్దెకి తీసుకున్నాను, షాప్ అద్దెకి తీసుకున్నాను, మీ పరిసర ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ప్రాపర్టీ నేను వాడుకొని ఎవ్రీ మంత్ ఇచ్చేదాన్ని రెంట్ అంటామండి. పైగా మన కళ్ళతో కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుంది, 4 గోడలు ఉన్నాయి, సో నేను తీసుకొని వాడుతున్నాను, ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తూ ఎవ్రీ మంత్ ఇచ్చే రెమ్యునరేషన్ రెంట్ అంటామండి. ఇంట్రెస్ట్ అనేసరికి ఓన్లీ మీరు డబ్బుని వాడుకొని రిటర్న్ ఇచ్చేదాన్ని ఇంట్రెస్ట్ అంటారు. సో ఇక్కడ గాల్లో ఉన్న ప్రాపర్టీకి మీరు నాకు మొత్తం డబ్బు ఇచ్చారు, సో నేను ఇచ్చే డబ్బుని అసలు దీన్ని రెంట్ అని ఎలా అంటారండి? ఫస్ట్ పాయింట్. సో ఇది అర్థం చేసుకొని కొంతమంది కస్టమర్లు, నేను అందరూ అన్నాను, అండ్ బిల్డర్లు చాలామంది జెన్యూన్గా చేస్తున్నారండి. సో ఫండ్ రైజింగ్కి నేను ఎక్కువ వడ్డీలకు వెళ్లకుండా బిల్డర్స్గా ఎక్కువ వడ్డీలు కట్టే బదులు ఎంత వీలైతే అంత మిగిల్చుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. ప్రతి ఒక్కరు డబ్బులు మిగిల్చుకోవడానికి చేసే ప్రయత్నమే. సో నేను అక్కడ లేని స్థలము, నా కళలో ఆలోచనలో ఉన్న స్థలం, అది రూపు దాల్చవచ్చు, రూపు దాల్చకపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి బాగాలేదు, సో కన్స్ట్రక్షన్ అంత వేగవంతంగా జరగకపోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏమంటారు, మన యుద్ధం గురించి ఏదో డిస్కషన్స్ అవుతుంది, అది ఎలాగైనా దారి తీయవచ్చు. యుద్ధం జరిగితే ఒక తీరగా ఉంటుంది, జరగకపోతే బాగుంటుంది. సో నేను లేని బిల్డింగ్ మీరు డబ్బులు ఇచ్చారు, మొత్తం డబ్బులు అంటే రెంట్ అనేసరికి ఏమవుతుందంటే ఇమీడియట్గా డబ్బులు వస్తున్నాయి ఎవ్రీ మంత్ అని చెప్పేసి మొత్తం డబ్బులు కడతారండి. అది డెఫినెట్గా నేను రికమెండ్ చేయనండి, డెఫినెట్గా రికమెండ్ చేయను. రైట్. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వ్యూయర్స్ మీకు కూడా ఏదైనా అనుమానాలు ఉంటే ఈ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి మీకు ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది ఒక నెంబర్, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడొచ్చు, మీకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. రైట్, ఇక రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. సో రామ్మోహన్ రావు గారు, మనం మామూలుగా ఒక నానుడు ఉంది, గాల్లో మేడలు కడతారు అని అనుకుంటూ ఉంటాం. సో వీళ్ళు నిజంగానే గాల్లో మేడలు కట్టేసి అమ్మేస్తున్నారు కూడా. మేడలు కట్టడమే కాదు, వాటిని అమ్మేయడము, దానికి రెంట్ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి మోసాలు మనము అడపదడప వింటూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువైనటువంటి పరిస్థితి ఉంది. సో రెంట్ అని చెప్పేసి ఇప్పుడు మన జిలానీ గారు చెప్పారు, రెంట్కి ఇంట్రెస్ట్కి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది చెప్పారు. సో మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? రాజగారు, మీకు అట్లాగే అడ్వకేట్ రియల్ ఎస్టేట్ నిపుణుడు జిలానీ గారికి రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మొదటగా దాని పేరే రియల్ ఎస్టేట్ కదమ్మా, రియల్ గా కనపడుతుంది కదా. ఎందుకంటే నేను కూడా అడ్వకేట్ గా ఈ మొత్తం బేసిక్స్ మాట్లాడుతున్నా. ఓన్లీ రెంట్ ఇది కాకుండా 3 రకాల ఆస్తులు ఎట్లా ఉంటాయంటే, ఒకటి భూమి, వ్యవసాయ భూమి, లేదంటే నేను అది దానికి కూడా వస్తాను, గ్రామీణ ప్రాంతం కూడా తెలవాలి కనుక. రెండోది ఏందో ఫ్లాట్స్ కదా, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, కొన్ని విల్లాస్, లేకపోతే కొన్ని ఫామ్ హౌసెస్, రకరకాల ఫామ్ ల్యాండ్స్, ఇన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ విభజించాలి వాళ్ళు. వీటిల్లో దేని దాందే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మన వ్యవసాయ భూమి అట్లాగే ఫామ్ ల్యాండ్స్ అంటాం కదా, ఈ 2 వర్గీకరణ వేరే చేయాలి. మనకు నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ మనకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత, అపార్ట్మెంట్ కల్చర్ రాకముందు కూడా ఇప్పుడు కూడా ప్లాట్లు ఉన్నాయి, 2 ఉన్నాయి. ప్లాట్ల మనకు 250 స్క్వేర్ ఫీట్, 300 ఒక రోడ్లు అవన్నీ చేసిన తర్వాత అందులో ప్లాట్లు అమ్ముతుంటాం. రెండోది ఫ్లాట్లు, ఏదే అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు, వీటిని జాగ్రత్తగా మనం యాక్ట్ అనుసరించుకోవాలి. అందుకని 2016లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది, రెరా అనే ఒక చట్టం చేసింది, మన రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అని చెప్తుంది. అందులోనే ఇటువంటి మోసాలు అరికట్టడానికి మొట్టమొదటిగా బిల్డర్ కానీ లేకపోతే రెరా కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళ ఫామ్. అట్లానే అందరినీ ఒకే గట్ట కట్టేయడం. మనం ఏమంటున్నా అంటే, నేను ఒక 30-35 ఏళ్ళుగా ఈ ప్రోగ్రాంలలో శ్రీలా వీటిలలో నేను ఇట్లాగే విశ్లేషణ వస్తున్నాను కనుక, మొదలు మన మార్కెట్ అంచనా ఏం జరుగుతుంది, అందరినీ ఒకే గాట కట్టిన వీళ్ళందరూ దుర్మార్గులు అంటే కరెక్ట్ కాదు. మంచి సంస్థలు ఉన్నాయి, మంచి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పేర్లు చెప్తే ఇంకో నా పేరు చెప్పలేదు రామ్మోహన్ రావు గారు అనుకుంటారు కనుక, చాలా మంచి కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ మోసం చేయరు, ఎందుకంటే వాడు దీర్ఘకాలికంగా వాళ్ళ ప్రయోజనాలు ఆధారపడతాయి కనుక. ఎక్కువ మోసం చేసేవాడు ఈజీ మనీ, తొందరగా డబ్బు సంపాదించుకునే వాళ్ళు మోసం చేస్తుంటారు. కానీ మన తెలివి ఏమైంది, ఇంతకు జిలానీ గారు చెప్పినట్టు, మనము రియల్ ఎస్టేట్ లో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు లేకపోతే కొందరు 2 రకాలు ఉంటాయి. ఒకటి మన సొంత ఇంటి కోసం కొనుక్కుంటాం, లేకపోతే సొంత భూమి కోసం మన వినియోగం కోసం కొనుక్కుంటాం. కొందరు అతిగా, అంటే 1 వచ్చింది, 2 వచ్చింది, 4 వచ్చినాయి, ఏం చేస్తారు, ఈ డబ్బుని ఎక్కడనో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. నిజంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి గురించి ఇవాళ నేను చెప్పింది కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి మొదలైంది. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా రంగంలో ఏనాడు చెప్పారు, దాన్ని అనుసరిస్తున్న మురళీమోహన్ గారు కూడా మనకు ఆదర్శం. మధ్యన శోభన్ బాబు గారు, అంటే మనకు ఒక ముఖ్యమైన సెలబ్రిటీస్ కూడా రియల్ ఎస్టేట్ లో ఎట్లా మనం పొందొచ్చు అనే దాన్ని చెప్పారు, జయలలిత లాంటి వాళ్ళు కూడా. అందుకని ఏమంటే, సామాన్య ప్రజలకు సొంత ఇంటి కళ ఒక పెద్ద కళ కాదు. ఈ కళ నెరవేర్చే క్రమంలో సొంత ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం. 2 రకాలు, ఒకటి చెప్పాను, ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ కొంచెం లగ్జరీ, సో ఇండిపెండెంట్ హౌస్, అట్లాగే ఒక ఫ్లాట్ అనమాట. మరి 100% 99% నేను చెప్పేది ఏంటంటే, ఈ రెంట్లు
లేకపోతే మీరు ముందు మేము అగ్రిమెంట్ మూడు సంవత్సరాల లోపు ఇవ్వకపోతే మేము ఇది అని చెప్పి కొందరు బ్రోచర్స్ చేస్తుంటారు. అసలు బ్రోచర్స్ చేస్తున్నప్పుడు మనం స్పష్టంగా 3 విషయాలు గమనించాలి. దానికి రెరా పర్మిషన్ ఉందా, అంతకుముందు జిహెచ్ఎంసీ కింద కానీ ఏ లోకల్ అథారిటీ వాటి అప్రూవ్డ్ నెంబర్స్ అంటే బోగస్ నెంబర్ వేసి అప్రూవ్డ్ అని పెట్టుకుంటుంటారు. దానిలో మనం వాళ్ళు ఎంత ఆధునిక విజ్ఞానం వచ్చింది, ఆధునికంగా సౌకర్యం వచ్చినాయంటే ఆ నెంబర్ కొడితే మనకు రెరా యాక్ట్ కింద నమోదై ఉందా లేదా, రిజిస్టర్ అయింది లేదో తెలిసిపోతుంది. పర్మిషన్స్ అన్ని వచ్చినాయా లేవో తెలుసుకోవాలి. లేకపోతే మన అడ్వకేట్ లో సంప్రదించాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ లో అనుభవం ఉన్న సంప్రదించాలి. అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ లేకపోతుంది. కానీ వీళ్ళు అత్యాశకు ఏం చేస్తారంటే మాకు సంవత్సరం అంటే మొదటి సంవత్సరం కాగానే మాకు రెంట్ వచ్చేస్తుంది, లేకపోతే లోన్ మేము కట్టుకుంటాం కొద్ది రోజులు బిల్డింగ్ పూర్తయ్యేదాకా అని అంటుంటాం. నా సలహా ఏంటంటే 99% మీరు విల్లాస్ కానీ ఏవైనా పూర్తి అనే కొనండి అంటున్నారు. ఏ నష్టం లేదండి. ఒక్కోసారి రోజా గారు మొదలు కొన్న వాడే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే వాడు హైక్ క్రియేట్ చేస్తాడు, మొదలు అందరికి బుకింగ్ చేస్తారు, అయిపోయినాయి అంటారు. దానిలో కూడా ఇంకొక కోసం ఏంటంటే తూర్పు సైడ్ అయిపోయి అని, ఉత్తర సైడ్ అయిపోయి అని, అంటే మనకు ద్వారా ఈ వాస్తు పిచ్ ఒకటి ఉంది కదా, వాస్తు పిచ్ అంటే వాస్తు నమ్మకం అనుకుందాం కొద్దిసేపటికి. ఇప్పుడైతే 99% వాస్తుకు సంబంధించి కడుతున్నారు, ఎవరు వాస్తు మించి కడతలేదు. దానికి కారణం ఏంటంటే అమ్ముడు మొక్కు అనవసరంగా ఎందుకని చెప్పి వాస్తును చూపించే కడుతున్నారు. కనుక మనం మొదలు చూసేది ఏంటంటే ఫ్లాట్లు కొన్నా మనం ఏమంటారు అపార్ట్మెంట్లలో మనకు విల్లాస్ కొన్నా ఏం చేసినా మనం ఏం చేయాలంటే మొదలు పూర్తి అయిందా లేదా చూసుకొని కొనాలి. పూర్తి అయ్యే ముందు కొంటే కూడా ఏం కాదు, అంటే ఇంకొక 6 నెలల్లో మనకి ఇచ్చేటట్టు అయితే. అట్లాంటి స్పీడ్ కొనకపోతే ఏమైందంటే మనం డబ్బులు చెల్లిస్తాం, వాడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు లేట్ చేస్తుంటాడు. దానికి అన్ని ఉన్నాయి. మరి రెరా యాక్ట్ లో ప్రతి దానికి జరిమానా ఉన్నది, ప్రతి దానికి వాళ్ళకు ఫైన్ ఉన్నది, ప్రతి దానికి మార్టిగేజ్ ఉన్నది. ప్రభుత్వం మార్టిగేజ్ చేసుకుంటది, కింది ఫ్లోరా పై ఫ్లోరా మార్టిగేజ్ ఇందులో ఏ ఫ్లోర్ మార్టిగేజ్ లో ఉందో చూడాలి కదా మనం. ఇవన్నీ రెండోది ఏంటంటే మనకు ఏదైతే నేను చెప్పిన ప్లాట్లు ఉన్నాయనుకోండి, ప్లాట్లు ఇంకా ఘోరం. ప్లాట్లను నెంబర్లు వేసి పెట్టేస్తారు. 1కి 3 సార్లు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు కూడా నేను చెప్తాను. కొందరు ప్లాట్లు చేసేసి ఒకే ప్లాట్ ను 2-3 అమ్మిన సందర్భాలు కూడా చూస్తున్నాం. కనుక మనం ఏం చేయాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏది మనకు ఈసీ తీయాలి, ప్లాట్లు అంటే ఈసీ తీయొచ్చు. మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ తీస్తే 13 ఏళ్ళు వెనక ముందు చూసుకుంటే ఇది ఎవరు తీయాలి. ఇంకోటి అన్నిటికంటే ల్యాండ్ టైటిల్ చూసుకోవాలి. యాక్చువల్ గా మనము మన అపార్ట్మెంట్ ప్లాట్లు అయితే కొంతవరకు ల్యాండ్ టైటిల్ పెద్దగా తేడా ఉండకపోవచ్చు, కానీ ప్లాట్లు కొనేటప్పుడు మాత్రం తప్పనిసరి ల్యాండ్ టైటిల్ చూసుకోవాలి. వాడు అన్ని సౌకర్యాలు ఇస్తారా, ఏ సౌకర్యాలు ఇస్తున్నారు అంటే మనకు ప్లాట్లు మన విల్లాస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనేటప్పుడు కూడా ఏ మెటీరియల్ వాడి ఏ రకంగా ఉండదు కానీ వాడి అన్ని వివరాలు మొత్తం ఉంటాయి. ఆర్సీస్ అయితే ఏమి ఎట్లా ఉంటుందని అవన్నీ చూసుకోవాలి. మనం కొంత నిపుణులు చూసుకుంటే బాగుంటది. ఇక వ్యవసాయ భూమి ఫార్మ్ ల్యాండ్స్ గురించి ఇంకొక రైట్ సార్. సో జిలాని గారు, ఇప్పుడు చిన్న వ్యాపారం చేసే వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ అని జిఎస్టీలని ఇలా రకరకాలుగా వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. అది డిఫాల్ట్ అయితే కూడా శిక్షార్హులు అవుతారు. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మరి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీలు కావచ్చు, ఇవి ఏ రకంగా వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు వీటిని? రోజా గారికి చిన్న లాజిక్ ఏంటంటే అండి, ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు కూడా కాదు, నేను మీరు మొత్తం ఆస్తి మీరు నాకు కొనేసారు, నా దగ్గర నుంచి కొనేసారు యాజ్ అ బిల్డర్ కింద నేను చెప్పిన కంటెస్ట్లో కొనేసిన తర్వాత నేను మీకు రెంట్ ఇస్తున్నాను. సో రెంట్ అనేది యాజ్ ఎ బిల్డర్గా నా ఎక్స్పెండిచర్ బుక్స్లో ఏమవుతుందంటే నా దాంట్లో ఖర్చు కింద జమ అయిపోతుంది. ఓకే. సో నేను ఎంత అయితే మంత్లీ ఎంతమంది కస్టమర్లకి అయితే రెంట్ రూపంలో డబ్బులు చెల్లిస్తున్నానో అది నా ఖర్చులో చూపించేస్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. ఓకే. యాజ్ ఎ కస్టమర్గా ఎవరైతే కస్టమర్ ప్రాపర్టీ నా దగ్గర నుంచి కొన్నారో, యాజ్ బిల్డర్గా కొన్నారో బిల్డర్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర అది ఇన్కమ్ అవుతుంది. సో తెలియకుండా ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ బ్రాకెట్ పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మీకు ఒక స్లాబ్ ఇన్కమ్లో కూడా స్లాబ్స్ ఉన్నాయి. సో స్లాబ్ పెరిగే కొద్దీ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు కూడా పెరిగిపోతాయి తెలియకుండా. సో టెక్నికల్గా వాళ్ళు సంపాదించింది ఏముండదండి. మీరు ఇన్ఫ్లేషన్ 7% ఉంది ప్రస్తుతము, వాళ్ళు 6% పర్ యానం రెంటల్ అంటున్నారు. సో ఒకసారి ఇన్ఫ్లేషన్ కౌంట్ చేస్తేనే ఏం లేదు. సో మైనస్లో ఉన్నారు మీ డబ్బులు. అంటే ఈరోజు ఇన్ఫ్లేషన్ కస్టమర్స్కి ఐడియా ఉన్న దాని ప్రకారము సో అది మైనస్లో ఉన్నారు. ప్లస్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ప్లస్ మీరు జిఎస్టీ పరిధిలోకి వచ్చేస్తారు. అంటే మీకు ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా రెంటల్ ఇన్కమ్స్ ఉంటే, మల్టిపుల్ ప్రాపర్టీస్ రెంటల్ ఇన్కమ్ ఉండి సంవత్సరానికి కనుక మీ రెంటల్ ఇన్కమ్ 20 లక్షలు దాటితే మీరు జిఎస్టీ పరిధిలోకి వస్తారు. ఇప్పుడు ఇచ్చేటువంటి రెంటల్ రూపంలో బిల్డర్ ఏదైతే చెల్లిస్తున్నారో కస్టమర్స్కి, దానిలో జిఎస్టీ అడిషనల్గా ఇవ్వడం లేదు. సో రేపు జిఎస్టీ నోటీస్ వస్తే కస్టమర్లు మాత్రమే బాధ్యులు. వాళ్ళకి చెక్ చేయట్లేదండి. అంటే సార్ చెప్పిన విధంగా, రామ్మోహన్ సార్ చెప్పిన విధంగా, నేను లాస్ట్ టైం కూడా ఇదే స్టూడియోలో ప్రస్తావన చేశానండి.
సో కస్టమర్ ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొంటున్నప్పుడు ₹1,00,000 పెట్టి లీగల్ దగ్గర అడ్వకేట్ దగ్గర చెక్ చేయించుకోరు. 2% బ్రోకరేజ్ హ్యాపీగా ఇస్తారు. ఇంటీరియర్కి 20-30 లక్షలు ఖర్చు పెడతారు. ఒక కబోర్డ్ కంటే తక్కువ కాస్ట్ అండి. ఒక కబోర్డ్ కంటే తక్కువ కాస్ట్ మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొనేస్తాయి. క్వరీస్ ఏమైనా ఉన్నాయా, కొరివి ఏమన్నా కరెక్ట్ ఉందా కాదా, వాళ్ళు రాసుకున్న కాగితం, ఏదో మార్కెటింగ్ పర్సన్ మాట వింటారు. మార్కెటింగ్ పర్సన్కి సేల్స్ మీద పట్టు ఉంటుందండి. వాళ్ళ మార్కెట్ ఇది ఉంటుంది అది ఉంటుంది, దాని మీద అవగాహన ఉంటుంది. పేపర్ వర్క్ వారికి ఏం తెలుసండి? రేపటి రోజు కస్టమర్ మార్కెట్ పర్సన్ని నిందిస్తే ఫలానా మార్కెటింగ్ ఏజెంట్ నన్ను మోసం చేశాడు, పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే మార్కెటింగ్ పర్సన్కి నాలెడ్జ్ లేదండి, మన లీగల్ ఎక్స్పర్ట్ కాదు. కాబట్టి వారిని మీద చేయడం కూడా తప్పు. ఓకే. సో పూర్తి బాధ్యత కస్టమర్దే. లీగల్గా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కస్టమర్దే. అక్కడి నుంచి వాళ్ళు మిస్ అవుతున్నారు. సో జిఎస్టీలు వీళ్ళకి అడిషనల్గా వీళ్ళు టెనెంట్ కాబట్టి టెక్నికల్గా బిల్డర్ టెనెంట్ అయిపోయాడండి. ఓకే. ఆయన కడుతున్న బిల్డింగ్ ఆయన టెనెంట్. ఎంత హాస్యాస్పదకం అది. లేని బిల్డింగ్, గాల్లో ఉన్న బిల్డింగ్ ఆయన అమ్మేశాడు, ఆయన బిల్డింగ్ ఆయన టెనెంట్ అయిపోయాడు, కిరాయిదారు. అంతే. కిరాయిదారు అయిపోయి ఆయన కడుతున్నాడు, ఆయన ఆస్తికి ఆయన రెంట్ కడుతున్నాడు. సో జిఎస్టీ కట్టడం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం వీళ్ళు లెక్కేసుకోవాలి. వాళ్ళ ఇన్కమ్ బ్రాకెట్ పెరుగుతుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లో స్లాబ్లు కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు నేను 20% స్లాబ్లో ఉన్నాను. నాకు ఇన్కమ్ పెరగడం వల్ల 30% కూడా నేను ట్యాక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సో దట్స్ లాస్ ఫర్ మీ. కరెక్ట్. అన్నెసరీగా జిఎస్టీ మళ్ళీ తను కట్టలేదు కాబట్టి రేపు జిఎస్టీ నోటీసులు వస్తే నేను సమాధానం చెప్పాలి. సో జిఎస్టీ కేసులు కనుక బుక్ అయితే అది క్రిమినల్ చర్యలు కాబట్టి అరెస్ట్ కూడా స్కోప్ ఉందండి జిఎస్టీలో. ఇన్కమ్ ట్యాక్స్ అన్న ఓన్లీ పెనాల్టీల వరకు ఆగుతారు. జిఎస్టీ ఖచ్చితంగా అరెస్ట్కి కూడా స్కోప్ ఉందండి. పెద్ద వాళ్ళకి కూడా ఆ ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ మధ్యతరగతి వాళ్ళు అంటే దీన్ని నేను పర్టికులర్గా ఏదైతే రిటైర్మెంట్ అమౌంట్ని చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారండి, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుందని, వాళ్ళకి మాత్రం స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను అండి, దే షుడ్ నాట్ బై దిస్ థింగ్. రిటైర్మెంట్ అంటే వాళ్ళకి అదే వాళ్ళు 20-30 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగాలు కూడబెట్టుకున్న డబ్బా అది ఒక చోట తీసుకెళ్ళి ఏదైనా ప్రాబ్లం అయితే అంత రిస్క్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. కరెక్ట్. సో వాళ్ళనైతే రికమెండ్ చేయడం లేదు. ఏదో హ్యాపీగా రిటైర్మెంట్ ఏజ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు, ఏదో ఉన్న కాస్త డబ్బులతో వాళ్ళ తిప్పలు పడతారు. కానీ తీసుకెళ్ళి ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశారంటే, ఇలాంటి వాటిలో చేశారంటే ఇంకంతే. దాని బదులు మీరు ఒకటే రోజు బార్గైనే చేసుకోండి. నేను ఈ రోజు ₹1,00,00,000 ఫ్లాట్ ₹1,00,00,000 ఈ రోజే ఇస్తున్నాను కాబట్టి బిల్డింగ్ కట్టడానికి 3 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఆ వడ్డీ రేటు బయట మార్కెట్లో రూపాయి వడ్డీ ఆర్ బ్యాంక్ వడ్డీ ఆ 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది అంత డిస్కౌంట్ ఈ రోజు మాట్లాడి తీసేసుకోండి. సో తను ఇవ్వాలి, మీరు తీసుకునేది కూడా లేదు. పేపర్ పరంగా మీరు ట్రాన్స్ఫర్ ఉంటున్నారు. రేపు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి క్లెయిమ్ చేయాలన్నా వీళ్ళు బిల్డర్ సరిగా కట్టలేదు ఆ చేతులు ఎత్తేస్తే మీరు క్లెయిమ్ చేయాలని మీరు కూడా కస్టమర్ కూడా తప్పులలో ఉన్నారు. ప్రభుత్వం సపోర్ట్ చేయదండి. జిలాని గారు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, రమణారెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి రమణ గారు. హలో హలో రమణారెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ చెప్పండి, మీకున్న డౌట్ ఏంటి అడగండి. ఇంత అంటారు కదా, రాజకీయ నాయకులు తెలియకుండా ఎవరు తెలియకుండానే ఇన్ని బిల్డింగ్లు కడతారండి. చెయ్యి ఉంటేనే కదా ఇంత మోసం అయ్యేది. గరీబోళ్ళు మోసపోతారు కానీ ఈ రాజకీయ నాయకులు అండదండలు ఉంటే ఎంత పని చేయగలుగుతారండి. రాజకీయ నాయకులు లేని ఏది ముందుకు రాదు. వాళ్ళు ఉంటేనే ఏమైనా మోసం చేయడానికైనా ఆక్రమించుకోనికైనా దేనికైనా రెడీ ఉంటారు. వాళ్ళ హస్తం లేకుండా ఏం నడవదండి. ఇది గ్యారంటీ. మీరేమో వెనకసేపు ఏదో చెప్తున్నారు కానీ రాజకీయ నాయకులు కంపల్సరీ దీంట్లో ఉంటారు. పొలిటీషియన్స్ అండదండలు లేకుండా ఇలాంటివి ఏవి జరగవు మోసాలు అని చెప్పేసి అంటున్నారు, అంతే కదా? నాయకులు లేకుండా ఏది చక్కగా కాదు. ఓకే, రైట్ అండి. సో రామ్మోహన్ గారు, సో కాలర్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటి అంటే పొలిటీషియన్స్ అండదండలు లేకుండా ఇవన్నీ సాధ్యమవుతాయా? అది వ్యాలిడ్ పాయింట్ నిజంగా. రమణారెడ్డి గారు నమస్కారం. మీరు అనేది 100% వాళ్ళు వస్తారు. ఈ మధ్య చూసాం కదా, మన హైడ్రా కింద భూములు కబ్జా చేసింది ఎవరు, అమ్మింది ఎవరు, మళ్ళీ బిల్డర్లుగా అవతారం ఎత్తింది ఎవరు, కట్టింది ఎవరు చూస్తున్నాం కదా మనం. హైడ్రా అభివృద్ధి చూసాం. అంటే ప్రభుత్వ భూములు కానీ నాలా మన బఫర్ జోన్ లో ఉన్నది కానీ లేకపోతే ఎక్టీఏలో ఉన్న భూములలో కూడా అద్భుతమైన ప్లాట్లు వెంచర్లు చేసేసి అమ్మింది వీళ్ళే కదా. అంతేందుకు బిల్డింగ్ కట్టిన తర్వాత నాలుగు మీదలో లేకపోతే ప్రభుత్వ భూములలో బిల్డింగ్లు కట్టిన తర్వాత వాళ్ళు ఈఎంఐలు కట్టి బ్యాంకు లోన్లు సరిగ్గా తీసుకొని అన్ని చేసి కట్టుకున్న వీటిని కూడా కూలగొట్టే సందర్భాలు చూస్తున్నాం. ఖచ్చితంగా రమణారెడ్డి గారితో చూపిస్తున్నాను. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊతం ఇచ్చేది అధికారులు. ఆయన అధికారులు మర్చిపోయిండ్రు, రాజకీయ నాయకులు అంటున్నారు. అసలు మొత్తం కథంగా నడిచే అధికారులు మీద ఆయన హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎంతమంది పట్టుకున్నారు. పాముల కట్టలాగా మంచాల కింద ఎన్ని డబ్బులు వెళ్ళినాయి, కోట్ల రూపాయలు వెళ్ళినాయి కదా. రాజకీయ నాయకులు బయటపడతలేరు, వాళ్ళ డబ్బులు వాళ్ళు వెళ్ళలేదు. కానీ నిజంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ
ఈ అధికారులు కూడా మోసం చేస్తున్నారు. రాజకీయ నాయకులేమో కేవలం వాళ్ళ పాపం కట్టుకోవడానికి ఏదో డబ్బు తీసుకుంటారు, విడిచిపెడతారు. ఈ అధికారుల పర్మిషన్ ఇచ్చింది వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు జైలుకు పంపదా? మన హైడ్రా కూల్చిపెట్టారని అదే అన్నాను. అసలు రాజకీయ నాయకుడు పాపం వేరే, కానీ అధికారుల పాపం అంతకంటే పెద్దది కదా. ఇప్పుడు ఇంకొకటి కొత్తగా అధికారులతో పాటు సెలబ్రిటీస్ ఎవరైతే దానికి ప్రమోషన్స్ కి చేశారో వాళ్ళు కూడా బాధ్యులు అవుతున్నారు, చూసాం మనం. అది కూడా వినియోగదారుల చట్టం కూడా ఉందాం. గతంలో నేను ఒక కేసు వేశాను. మనకు రెగ్జోనా సబ్బులో మనకు 5 గ్రాములు తక్కువ ఉంటే 10 గ్రాములు నెట్ వెయిట్ అంటే మన తయారీగా ఉంటుంది. తక్కువ ఉంటే ఆ బ్యాచ్ మొత్తం బ్యాన్ చేయకుండా ఒక్క సబ్బు కొన్నందుకు వీటికి పరిహారం కట్టించింది కాదు కదా. మీ జ్ఞాపకం ఉండవచ్చు. ఇంత సబ్బు చాలని 2 సబ్బు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, దాన్ని బ్యాన్ చేయించాం. ఎందుకు? ఇంత తప్పు జరిగిపోతుందా ఓ దానికి? అంటే ఇట్లాంటి అన్ని మీరు అన్న సెలబ్రిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకుని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మంది అమితాబ్ బచ్చన్ మీద కూడా కేసులు పడ్డాయి. ఇప్పుడు వాళ్ళు కూడా దేని గురించి అయితే వాళ్ళు ప్రమోట్ చేయబోతున్నారో దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా లీగల్ డాక్యుమెంట్స్, తర్వాత లీగల్ అడ్వైజర్స్ తో కూడా వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందేమో. అవన్నీ సరిగా ఉన్నాయంటే రెఫర్ కేసు తర్వాత దాని వల్ల వచ్చే దానికి కూడా బాధ్యులు కావాల్సి వస్తుంది. అందుకని చాలా అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఇచ్చి 50 లక్షలు 10 లక్షలు ఇచ్చినట్టు కాదు కదా. అందుకనే దాన్ని కూడా చేయాల్సిన అవసరం. రైట్. రామ్మోహన్ గారు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. సుమన్ శర్మ గారు కాల్ చేశారు. నమస్కారం అండి సుమన్ గారు. నమస్తే అండి. చెప్పండి సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ పెద్ద హై రైజ్డ్ బిల్డింగ్స్ ఇవి ఓకే సార్, బట్ ఇప్పుడు ఈ 500 యాడ్స్ 1000 యాడ్స్ మనకు ఉంటది. మనకు ఉన్నప్పుడు మనం బిల్డర్ తోని అగ్రిమెంట్ చేసుకొని ఇస్తాము. ఇచ్చేసాక బిల్డర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద అగ్రిమెంట్ మనకు అంటే ఎలాబొరేటెడ్ గా మీరు చెప్పినట్టు కంపల్సరీ అడ్వకేట్ అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కమింగ్ టు ద జిఎస్టీ. ఫైనల్ ఏమవుతుందంటే జిఎస్టీ పే చేయాలి సార్ అని అంటారు. సో ద సేమ్ కేసు రీసెంట్లీ మాది కూడా ఒకటి కంప్లీట్ అయింది సార్. 500 యాడ్స్ ఇచ్చాము. దాంట్లో ఒక 5 ఫ్లాట్స్ బిల్డర్ కి, 5 ఫ్లాట్స్ ల్యాండ్ లార్డ్ కి. సో ఈ 5 ఫ్లాట్స్ ల్యాండ్ లార్డ్ కి వచ్చినప్పుడు బిల్డర్ ఏమంటాడంటే, సార్ మీరు రెంటల్ ఇన్కమ్ లో పెట్టుకున్నా లేదు మీరు సేల్ చేసినా కంపల్సరీ మీ సైడ్ నుంచి మాత్రం జిఎస్టీ పే చేయాలి. సో ఈ విషయంలో కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్స్, వాళ్ళని అడిగితే ఏమన్నారంటే, సార్ ఒకటి పే చేయడం అనేది మాత్రం పే చేయడం అనేది మాత్రము కంపల్సరీ. కాకపోతే ఏంటంటే మీకు వెరీ ఫస్ట్ డాక్యుమెంట్ ఏదైతే సేల్ డీడ్ ఉంటుందో ఆ సేల్ డీడ్ మీద మీకు క్యాల్కులేట్ అవుతుంది. ఏదైతే ఫస్ట్ సేల్ డీడ్ అవుతుందో అపార్ట్మెంట్ లో ఆ సేల్ డీడ్ మీద మీకు క్యాల్కులేట్ అవుతుంది జిఎస్టీ. కాకపోతే జిఎస్టీ అనేది మాత్రం కంపల్సరీ మీ సైడ్ నుంచి మాత్రం పే చేయాలి. ఒకవేళ మీరు సేల్ చేస్తే ఆ పర్చేసర్ పే చేస్తాడు. ఒకవేళ మీరు సేల్ చేయకుండా మీరు రెంటల్ ఇన్కమ్ లోనే పెట్టుకొని 5 ఫ్లాట్లు మీరు రెంటల్ ఇన్కమ్ లోనే పెట్టుకుంటే కంపల్సరీ మీరు పే చేయాల్సి వస్తుంది అని అంటారు. బట్ మేము ఇప్పుడు ట్యాక్స్ స్లాబ్ లో లేము సార్. మా యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీ అది. మా మదర్ ఇచ్చింది. మా మదరు షీఈ్ హౌస్ వైఫ్. నేను కూడా అంత ట్యాక్స్ స్లాబ్ లో లేను. ఇప్పుడు రీసెంట్లీ ఇచ్చిన ట్యాక్స్ స్లాబ్ లో లేనప్పుడు ఇప్పుడు ఈ జిఎస్టీ అనే దాంట్లో మేము ఒక ఫ్లాట్ స్టే ఉండుకుంటూ మిగతా 4 ఫ్లాట్లు మేము కిరాయికి ఇచ్చినప్పుడు ఈ 5 ఫ్లాట్లకు జిఎస్టీ కట్టాలా, లేదంటే మేము ఉంటున్న ఫ్లాట్ కి మినహాయించి ఆ 4 ఫ్లాట్లకు జిఎస్టీ కడితే సరిపోతుందా? రైట్. ఓకే జిలాని గారు. సార్ నమస్తే అండి. సార్ మీరు ఏదైతే చెప్పారో జిఎస్టీ రిలేటెడ్, జిఎస్టీ డిపార్ట్మెంట్ మీకు ఉండేటువంటి మొత్తం బిల్డర్ ఏదైతే 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారో 10 ఫ్లాట్స్ కలిపి స్క్వేర్ ఫీట్కి ఇంత అని చెప్పేసి ఫిక్స్ చేసేస్తుందండి. అది మీకు బిల్డర్కి ఉండేటువంటి ఒప్పందం ప్రకారము అది మీరు కడతారా ఆర్ మీ తరపున బిల్డర్ కడతారా, సో అది నిర్ణయం వారి మధ్యలో ఉంటుందండి. సో స్క్వేర్ ఫీట్ మీరు పెట్టుకున్నా కంప్లీట్ రెంటల్ ఇన్కమ్కి ఎంజాయ్ చేసినా ఆర్ మీరు అమ్మినా, సో బిల్డింగ్కి స్క్వేర్ ఫీట్కి ఇంత అనేది జిఎస్టీ ఫిక్స్ అయిపోతుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా కట్టవలసిందేనండి. మీకు బిల్డర్కి మధ్యలో ఏదైతే బిల్డర్కి మీరు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చారో అదే రోజు మీరు ఒప్పందం చేసుకొని ఉంటే మీరే కట్టాలండి ఏం ఖర్చులు ఉన్నా అనేది. ఒకవేళ మీరు ఒప్పందం చేసుకొని పేపర్లో ఉంటే డెవలప్మెంట్ అగ్రిమెంట్లో దెన్ బిల్డర్ కట్టాలండి. అదర్వైజ్ ఖచ్చితంగా మీది మాత్రమే బాధ్యత సార్. ఓకే రైట్. సో జిలాని గారు, ఈ అన్డివైడెడ్ షేర్ ఏదైతే యూడిఎస్, ఇది అక్కడ సేల్స్లో ఆ యూనిట్స్ డిమార్క్ చేయరు, కానీ అది వాటిని గిమ్మికల్ చేస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందంటారు ఈ యూడిఎస్ దీంట్లో? మేడం యూడిఎస్లో మీరు మన సబ్జెక్ట్ టాపిక్ ఏదైతే ఉందో రెంటల్ ఇన్కమ్లో స్క్వేర్ ఫీట్లు అమ్మే దాంట్లో ఒక అవకాశం అంటే అందరు బిల్డర్లు అన్నారండి, చాలామంది చాలా జెన్యూన్గా చేస్తున్నారు. రామ్మోహన్ సార్ చెప్పినట్టుగా చాలామంది బాగా చేస్తున్నారు. కొంతమంది ఏదైతే డబ్బుకి అత్యాశకు వెళ్ళిపోయి ఆర్
ఇష్టప్రకారమైనటువంటి కమిట్మెంట్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చేసే దాంట్లో ఏముంటుందంటే ఒక ఫ్లోర్కి ఎగ్జాంపుల్ ఒక 50,000 స్క్వేర్ ఫీట్ ఉంది. సో ఒక్కొక్కరికి నేను 1000 స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నాను. సో 1 కోటి రూపాయలు ఇస్తే ఒక 1000 స్క్వేర్ ఫీట్ రిజిస్టర్ చేస్తున్నాను, నెలకు 50,000 రూపాయలు రెంట్. ఇట్లా ఇస్తున్నప్పుడు ఒక 50 మందికి చేయగానే నా 50,000 స్క్వేర్ ఫీట్ అయిపోవాలి టెక్నికలీ. అది అపార్ట్మెంట్ అయితే ఫ్లాట్ నెంబర్ 1, 2, 3 ఇట్లా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లాట్ నెంబర్ ప్రకారం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ నెంబర్లు రాస్తాం కాబట్టి కంప్లీట్ అయిపోతుంది. ఈ అన్డివైడెడ్ షేర్ మోడల్లో ఏదైతే నేను పెద్ద బిల్డింగ్ చూస్తాను హైటెక్ సిటీ దగ్గర, దాంట్లో నా ఫ్లోర్ ఉంది అంటాం, దాంట్లో నుంచి నాకు రెంటల్ వస్తుంది అంటాం, దాంట్లో నా ఫ్లోర్ ఎక్కడుంది, నా పోర్షన్, ఆ తలుపు బాత్రూమ్ పక్కన ఉందా, యువతలు ఉందా అని తెలియదు. సో ఆ 50,000 స్క్వేర్ ఫీట్ కాకుండా బిల్డర్ ఒకవేళ ఎక్స్ట్రా ఇంకో 10 మందికి అమ్మినా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దీనికి ఎటువంటి కంట్రోల్ లేదండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దీనికి ఇంతవరకు ఈరోజు కంట్రోల్ లేదు. 50,000 కాకపోతే 60,000 వీళ్ళు డబ్బులు అవసరం వచ్చినప్పుడల్లా అమ్ముకుంటూ వచ్చిన కస్టమర్కి ఏం కావాలి, నెలకి 50,000 రూపాయలు వడ్డీ పడుతుందా లేదా, నేను కోటి ఇచ్చాను 50,000 వడ్డీ అంటే వాళ్ళ దృష్టిలో రెంట్, అది వస్తే వాళ్ళు హ్యాపీ. వీళ్ళు తీసుకెళ్ళి బయట ఎక్కడ రూపాయి వడ్డీ తిప్పుకున్నా ఆయనకు డబ్బులు కట్టొచ్చు, ₹10 వడ్డీ. కానీ అసలు ప్రాజెక్ట్ వస్తుందా రాదా అది గాడ్ నోస్ అంతే మేడం. సో అంత సవ్యంగా జరిగి మార్కెట్ రేట్లు పెరిగి పాజిటివ్గా ఉన్నంతసేపు ఇబ్బందులు ఉండవండి. ఏ స్కీమ్కైనా అది స్కామ్గా మారదు. స్కీమ్ మార్కెట్ రేట్లు పెరుగుతూ ఉంటే, అంటే ఈరోజు నేను 8,000 కట్టాను, నెక్స్ట్ ఇంకో 6 నెలలు అది 9,000, 10,000 పెరుగుతున్నంత కాలం నాకు కొత్త ఇన్వెస్టర్స్ వస్తుంటారు కాబట్టి ఇది ఇన్సూరెన్స్ కంపెనీ లాగా. సో కొత్త వాళ్ళు కడుతున్నారు, చనిపోయిన ఒకటికి నేను డబ్బులు తిరిగి కడతా. నాకు కొత్తవాడు రావట్లేదు, ఉండేవాళ్ళు చనిపోతున్నాను, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా డబ్బులు ఇవ్వలేదండి, చేతులు ఎత్తాల్సిందే. సో ఇది ఒక రకమైనటువంటి స్కామ్. అది అంటే దీనికి ఒక టైం బౌండ్ అంటూ ఏముండదా, వాళ్ళు ఏమి అగ్రిమెంట్ అలాంటివి ఏమి ఉండదు మేడం. ఇంకొక పెద్ద దీంట్లో కస్టమర్లు అర్థం చేసుకోని పెద్ద ఇదేంటంటే, ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు 2 years 3 years వరకు నేను రెంట్ కడతాను. 2 years తర్వాత ఎప్పుడైతే టెనెంట్ వస్తారు, బిల్డింగ్ పూర్తయిన తర్వాత నేను సగం రెంట్ కడతాను. ఇప్పుడు మీరు నన్ను నమ్మి కట్టారు కాబట్టి, నమ్మి డబ్బు ఇస్తున్నారు కాబట్టి నేను ఈరోజు మీకు రెంట్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అమౌంట్ ఇస్తాను. బిల్డింగ్ పూర్తి అయిపోయింది, 2 years తర్వాత బిల్డింగ్ పూర్తయింది కాబట్టి రెంట్ నేను తక్కువ చేసిస్తాను. వాస్తవానికి రెంట్ లేదు, పదాల్లో రెంట్, వడ్డీ బదులు పదం రెంట్, కొద్ది తక్కువ చేసిస్తా. ఎప్పుడైతే టెనెంట్ వస్తాడో 3 years తర్వాత టెనెంట్ మీకు డబ్బులు కడతాడు డైరెక్ట్, ఇంకా నేను ఎగ్జిట్. ఓకే, యాజ్ ఎ బిల్డర్ ఎగ్జిట్ అయిపోతారు. సో దీనికి ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఒక యూనిట్ వైజ్ ఫ్లోర్ ప్లాన్ డివైడ్ చేసి డీమార్క్ కానీ స్పేస్ తీసుకోవడం అనేది చాలా 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 డేంజర్ అండి. ఇప్పుడు రేపు ఒక ఏదైనా ఇష్యూ వచ్చింది, ఉండేదే పర్మిషన్ ఇచ్చింది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, అన్నిట్లో ఉండేదే 50,000 స్క్వేర్ ఫీట్. ఒక 60 మంది వచ్చేస్తే 50 మంది బదులు 60 మంది వస్తే ఎక్కడ గొడవ పడాలండి? సో దానికి ట్రాక్ ఏంటి? ట్రాకే లేదు, మెకానిజమే లేదు. సో సార్ చెప్పినట్టుగా మనం ఎప్పుడైతే లీగల్ ఒపీనియన్కి వెళ్తామో వాళ్ళు ఈసీ తీసుకొని చెక్ చేస్తారో, నాకు 7వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ ఏదో ఫ్లోర్లు మనకి ఏది చెప్తారు, ఆ ఫ్లోర్లో అసలు ఎంత స్క్వేర్ ఫీట్ అమ్మారు ఇప్పటికీ, ఓకే, రెరా ప్రకారం ఎన్ని అగ్రిమెంట్ చేశారు, అసలు ఇంకా 50,000 స్క్వేర్ ఫీట్లు అసలు మిగిలిందా, వడ్డీ డబ్బుల గురించి నాకు రిజిస్టర్ చేస్తున్నారా? కస్టమర్ ఏంటంటే సేల్ లీడ్లో ఒకటి వస్తే చాలా హ్యాపీ, ఈసీలో పేరు కనిపిస్తే హ్యాపీ, నెలకు డబ్బులు వస్తుంటే చాలు. ఈ మనస్తత్వం, ఈ ఆలోచన విధానం కొద్దిగా మారాలండి. ఇంకో కాల్ తీసుకుందాం. జిరాణి గారు, వంశీ గారు కాల్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ గారు. హలో వంశీ గారు. హలో, ఎస్ చెప్పండి వంశీ గారు, మీరు లైన్ లో ఉన్నారా? అవునండి, మీ వాయిస్ ఏదో బిహైండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ రన్ అవుతుంది, మీ వాయిస్ క్లియర్ గా లేదు నాకు. ఓకే, మీరు ఏమనుకుంటున్నారో అది చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం, బిల్డర్ల గురించి పోసల గురించి చెప్తున్నారు, బాగుంది. కానీ ఎంతమంది మేడం బ్రోచర్ దగ్గర నుంచి, కస్టమర్ ఇచ్చే బ్రోచర్ దగ్గర నుంచి చీటింగ్ మేడం వాళ్ళు చేసేది. అంత బ్రోచర్ లో వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని చెప్తారు, లాస్ట్ పేజ్ లో చూస్తే అందులో లీగల్లీ నాట్ వ్యాలిడ్ అని చిన్నగా అక్షరాలు కనిపించకుండా అక్షరాలతో పెడతారు. చాలా ఉన్నాయి ఇలా. ఇద్దరు బిల్డింగ్ ఇస్తారు తప్ప మార్కెట్ చేయరు, ఎన్ఓటీ ఇవ్వరు. అల్టిమేట్ గా మోసపోయేది కస్టమర్. కోట్ల చుట్టూ తిరగలేక వీళ్ళ డబ్బులు చేతిలో మొత్తం వాళ్ళ డబ్బులు మొత్తం ఇచ్చేసి. ఎస్, అంటే మీరు జనరలైజ్ చేసి అడుగుతున్నారా, లేదంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా వంశీ గారు దీంట్లో? రిలయన్స్ డెవలపర్స్ అని నేను తీసుకున్న అపార్ట్మెంట్ లో తిలక్ నగర్ మేము ఉండేది చేనేంబర్ దగ్గర. ఓకే, సో మీరు ఫేస్ చేశారు ఈ ప్రాబ్లం? ఇది కూడా ఒక పాయింట్ అందులో యాడ్ చేసేది. బిల్డర్ అది లీగలైజ్, వాళ్ళు ఇచ్చే బ్రోచర్ లీగల్టీ ఉండాలి, అప్పుడు కానీ కంట్రోల్ చేయలేదు. వాళ్ళు ఏది ఇచ్చినా వాళ్ళు ఇచ్చే ఈ ఫెసిలిటీ ఇస్తామని చెప్పి బ్రోచర్ లో కాంప్లైంట్స్ లో ఇస్తారు, వాటికి వ్యాలిడిటీ ఏది ఉంది, దాని గురించే కస్టమర్ కొంటున్నారు. ఎగ్జాక్ట్లీ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఎస్ నేను చెప్తాను రోజా గారు. రోజా గారు చెప్పండి. వంశీ గారు, ఇప్పుడు మీరు అనేది చాలా కరెక్ట్. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి. కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఆ బ్రోచర్ అన్ని ఇచ్చే బదులు ఆ బ్రోచర్ నెంబర్ ఒకటి ఉంది కదా, జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ కాల్ ఇట్లాంటి వాటికి సహాయం చేస్తున్నారు, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తున్నారు. ఈ నెంబర్ పట్టుకొని మీరు జిహెచ్ఎంసీ ఫోన్ చేయండి, సరిపోతుంది. మీరు ఆన్లైన్ లో మీరు క్రాస్ చెక్స్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఈజీ అవుతుంది. మనం ఏం తెలియకుండా ఇప్పుడు మనం కొనేటప్పుడు బర్రెను కొనుక్కుంటున్నాం, తలుపు కొనుక్కోవాలి, దాన్ని కట్టి వేస్తే కదా పారిపోకుండా ఉంటది. మనం చేయాల్సిన పని ఆ బ్రోచర్ లో చిన్న కింద రాసింది అంటున్నారు కదా, అందరూ చదవలేదు అనుకున్నాం. బ్రోచర్ మీద నెంబర్ ఉంటుంది కదా, రేరా నెంబర్ కానీ లేకుంటే పర్మిషన్ ఉన్నది కదా, ఆ నెంబర్ ను ఒకసారి టార్చ్ చెక్ చేసుకోండి. మీరు మన చేతిలో అరచేతిలో ఉంది వైకుంఠం, అరచేతిలో మనం చేసుకోవచ్చు. రెండోది ఇంకా కరెక్ట్ గా అంటే జిహెచ్ఎంసీ కానీ, అంటే జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ చెప్తున్నా, ఎక్కడ ఉంటే అక్కడ కన్సర్న్ మున్సిపల్ ఆఫీసర్ ఫోన్ చేసినా మీరు వెళ్ళినా అది దాని బండారం బయటపడుతుంది కదా. మనకు మొదలు చూసుకోమంటాం. అందుకనే మనకు చేతులు కాలినాక ఆకులు పట్టుకోవద్దు, అది జరుగుతుంది. మీరు అన్న కామన్ ప్రాబ్లం చెప్పారు. తిలకనగర్ ప్రాంతం నాకు బాగా తెలుసు అని చెప్తున్నాను. ఎక్కడైనా సరే, తిలకనగరే కాదు, ప్రపంచం మొత్తం మీద జరుగుతుంది. అదే దాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కదా. తెలుసుకోకుండా మనము చిక్కిన తర్వాత మనం తెలుసుకుంటే ఎట్లా అని అంటున్నాం. అందుకని మనం తెలుసుకోవాల్సి, వినియోగదారుడు మేలుకో అంటున్నాం. వినియోగదారుడు ఎవరైనా సరే మేలుకోవాలి. దాని కన్సర్న్ అథారిటీస్ తో మనము క్రాస్ చెక్ చేసుకోవాలి. అప్పుడు ఈజీ అవుతుంది. కొనాలా కొనొద్దా వాళ్ళే చెప్తాం. అండ్ అలాగే లీగలైజ్ ఉందా లేదా అనేది లీగాలిటీస్ చూడాలి బ్రోషర్ది. అట్ ద సేమ్ టైం బ్రోషర్లో వాళ్ళు ఇచ్చేటువంటి స్పెసిఫికేషన్స్ అవ్వచ్చు, లేదంటే ఎమ్యూనిటీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి చెప్పేది ఒకటి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పెట్టేటువంటి లింకులు కొన్ని ఉంటాయి. సో వీటన్నింటినీ ఓవర్కమ్ అవ్వడానికి వీటికి సంబంధించి రేరా యాక్ట్ ఏమైనా చెప్తోందా రామ్మోహన్ గారు? ఖచ్చితంగా 2016 వచ్చిన రేరా యాక్ట్ లో ప్రతి స్పెసిఫిక్ గా పేర్కొన్నారు. ఇప్పుడు ఒక ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ముందు వంశీ గారు చెప్పారు కదా, ఇద్దరి మధ్యన మనకు బిల్డర్ కు ఓనర్ మధ్యన అగ్రిమెంట్ కావాలన్నా ఏదైనా వాళ్ళు 3 నెలల్లో పూర్తి చేస్తామంటే, చేయకపోతే ఫైన్లు ఉన్నాయి. అగ్రిమెంట్ బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ మీద ఫైన్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మొదలుకొని రేరాలు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడి నుంచి మొదలుకొని బిల్డింగ్ పూర్తయి ఆఖరి వ్యక్తికి, ఎవరైతే మనం బిల్డర్ ఉంటే బిల్డర్ తర్వాత మన ల్యాండ్ ఉంటే ల్యాండ్ పంచడం కానీ, లేకపోతే ఒకటే బిల్డర్ ల్యాండ్ ఒకటే అయితే కట్టడం కానీ, మొత్తం భూమిని ఒకసారి కొనుక్కొని, అవన్నీ కూడా రూల్స్ ఉన్నాయి. అంటే ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేయాలి, చేయకపోతే ఏం ఫైన్ ప్రతిదీ ఉన్నది. ఏమన్నా బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ లో అయితే ఏం ఫైన్ ఉన్నది, ₹1,00,000 ఫైన్లు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బిల్డింగ్ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నది. ఇది రేరా యాక్ట్ కింద చాలా పకడ్బందీ విషయం చెప్పారు. ఆ యాక్ట్ గురించి ఇంకోసారి పెట్టండి, నేను పూర్తిగా యాక్ట్ నియమాలు ఏమున్నాయో చెప్తాను. కానీ చాలా పకడ్బందీ నియమాలండి. రేరా యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయకుండా ఎవడైనా బిల్డర్ మొదలు పెట్టిందంటే దాన్ని వెంటనే కూలగొట్టవచ్చు. వీళ్ళు జిహెచ్ఎంసీ అంటే ఏదైతే కన్సర్న్ మున్సిపాలిటీ అథారిటీ వాళ్ళు ఫస్ట్ ఇక్కడ మున్సిపల్ అథారిటీ, తర్వాత రేరా రెగ్యులేటింగ్ అథారిటీ కదా. ఈ రెండు చూడాల్సిందే. అందరూ అడ్వకేట్లు కావాల్సిన అవసరం లేదు రోజా గారు. నేను ఏమంటున్నాను అంటే కామన్ సెన్స్ ఒకటి ఉంది కదా, మనం ఒక దగ్గర డబ్బులు బ్యాంకాసులు డబ్బులే ఇస్తున్నాం, దీనికి మనకి ఏం లీగల్ అథారిటీ ఉందని ఒక్కసారి అక్కడ అడ్వకేట్ ఫీజు కోసం భయపడుతుంటారు. స్పష్టంగా చెప్తాను, బర్రెలు కొనుక్కుంటారు కానీ తలుపు కొనుక్కోరు. కనుక దాన్ని మీరు ఒకసారి అడ్వకేట్ ఫీజు పడతాం అనుకోకుండా ఆ పేపర్ చూపించి లీగల్ సరిగ్గా ఉందా లేదా. అంతేందుకు బ్యాంకుల్లో పోండి, ఈజీ మీకు తెలుస్తుంది. బ్యాంక్ వాడు అన్ని కాగితాలు అడుగుతాడు, ఉంటేనే మొత్తం కాగితాలు ఉంటేనే మీ కొనమంటాడు, లోన్ ఇస్తాడు. లోన్ దొరకడానికి 12 కాగితాలు చూస్తారు కదా, అది బెస్ట్ కదా మనకి. ఇంకా మాకు ఏం తెలియలేదు, అడ్వకేట్ కూడా పక్కన పెట్టండి. అక్కడ కూడా అడ్వకేట్ కావాలి. ఇప్పుడు నేను బ్యాంక్ అడ్వకేట్ అనుకోండి, అక్కడ కూడా అడ్వకేట్ కావాలి. కానీ బ్యాంక్ వాళ్ళు కన్సల్ట్ చేస్తారు. అందుకనే మీరు బ్యాంకులోని పోతే అసలు దాన్ని చిక్కులున్నాయాలేమో తెలుస్తుంది. అట్లా కూడా అలా కూడా చూసాం కదా రామ్మోహన్ గారు. ఇప్పుడు బ్యాంక్ లోన్ లో తెచ్చుకునేవి కూడా హైడ్రాలో కూల్ చేశారు కదా, పర్మిషన్స్ వచ్చాయి, లోన్ లో ఉన్నాయి కూడా తీసేసినవి చూసాం. ఉన్నాయి. కానీ అది ఏమంటారు అంటే ఎప్పుడు 30-40 ఏళ్ళ క్రితం, ఇప్పుడు రూల్స్ ఇంకా మారినాయి కదా, చాలా మారినాయి. బిల్డింగ్ రూల్స్ కానీ చాలా మారినాయి. మీరు మన హెచ్ఎండిఏ కింద ఉన్న దానికి కూడా తార్నాకలో ఆఫీస్ ఉంది మనకి, ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఏమైతుంది ఇప్పుడు హైదరాబాద్ ఒకటే కాదు, హెచ్ఎండిఏ కింద హైదరాబాద్ చుట్టుపక్కల 23 మండలాలు ఇప్పుడు కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ లోపల చేరుతున్నాయి. వాటి అన్ని చూడాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఒకటే కాదు, జిఎస్టీ గురించి కూడా మనకు జిఎస్టీ ట్యాక్స్ అనుకుంటున్నారు. మళ్ళీ మాట్లాడతారు రామ్మోహన్ గారు. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. హలో, నమస్తే అండి. ఎస్ చెప్పండి సార్. హలో, యా వినపడుతోంది, నాగేశ్వరరావు గారు మాట్లాడండి. చెప్పు. ఇది ఇక్కడ ఏంటంటే మా బాబు ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడండి. ఓకే, అపార్ట్మెంట్ తీసుకున్నారు. దానికి 600 రూపీస్ అయితే 600 గజాలకి అక్కడ టోటల్ 500 గజాలే రిజిస్ట్రేషన్ చేశాడండి. కింద పార్కింగ్ లో 2 గదులు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అడుగుతుంటే ఆ పార్కింగ్ గదులు తీసేమనంటే
నాకు 100 గజాల స్థలం ఉంది అది అని చెప్పేసి అని అంటున్నానండి. దానికి ఎలా ఏం చేయాలి అని. సో మీకైతే సేల్ చేసింది 600 యాడ్స్ అనే చెప్పాడు. ఇదండి మీకు సేల్ చేసేటప్పుడు మొత్తం టోటల్ గా 600 యాడ్స్ సేల్ చేస్తున్నానని చెప్పారు, అంతే కదా? ప్లాట్ మొత్తం 600 అపార్ట్మెంట్ అంటున్నాడు. ఒక ప్లాట్ తీసుకున్నాం కాబట్టి ఒక 50 గజాలకు అన్డివైడెడ్ షెడ్ చేశారు. యాక్చువల్ గా అడిగితే లాయర్ అడిగానంటే వీళ్ళ వాళ్ళకి ఎక్కువ ఉండేవాళ్ళని మీ వాళ్ళకి ఎక్కువ కాబట్టి ప్రాబ్లం వెళ్ళేది అన్నారు. అపార్ట్మెంట్ అండి మీది? అవునండి అపార్ట్మెంట్ అండి. మరి స్క్వేర్ ఫీట్ లెక్క అమ్ముతారు కదా, గజాలు అది 8 మంది చూస్తే 50 గజాల చొప్పునే ఉంది. కింద పార్కింగ్ ప్లేస్ లో అనాథరైజ్డ్ గా 2 రూమ్స్ యూడిఎస్ కట్టుకున్నారు. గురించి అనుకుంటాం. అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ గురించి కరెక్ట్. దట్ ఈస్ కింద నాట్ land. 500 యాడ్స్ ఏమో, మేబీ 50 స్క్వేర్ యార్డ్స్ 50 స్క్వేర్ యార్డ్స్ అండి. ఏంటండి మీకు ఇప్పుడు అన్డివైడెడ్ షేర్ ఉంది కదా మీకు అపార్ట్మెంట్ లో? అన్డివైడెడ్ షేర్ 50 యాడ్స్ ఇచ్చారండి. యా 50 యాడ్స్, ఇట్స్ నాట్ 500. సో ఆ 50 యాడ్స్ రిజిస్ట్రేషన్ అయింది. 50 యాడ్స్ రిజిస్ట్రేషన్ చేశారు ఒక్కొక్కరికి. ఓకే టోటల్ 600 యాడ్స్ ప్లాట్ అది. ఓకే, ఎంతమంది ఉంటారండి మొత్తం టోటల్ ఫ్లాట్స్ ఎన్ని? 10 మంది అండి, 10 మంది. 12. సో సరిపోయింది. సరిపోయింది కదా? 10 మందికి 10 50 అంటే 500 అండి, సరిపోయిందిగా. జిరానీ గారు మాట్లాడతారు, చెప్పండి సార్. సార్ అది మీరు చెప్పిన దాని ప్రకారము ఒక్కొక్క కస్టమర్కి 50 గజాల లెక్కన 10 మంది 10 ఫ్లాట్ల కంటే 500 గజాలు సరిపోయిందండి. ఒకవేళ బిల్డర్ గనక 600 గజాలకి పర్మిషన్ తీసుకొచ్చుకొని, ఓకే 600 గజాలు పర్మిషన్ తీసుకొని ల్యాండ్ 500 గజాలే అమ్మేశారు అనుకోండి, అంటే అన్డివైడెడ్ షేర్లో, దీంట్లో ఒక ఛాన్స్ ఏముండొచ్చు అంటే బిల్డర్గా తనకు ఒకటో ఫ్లాట్ 2 ఫ్లాట్లు పెట్టుకొని తను మీకు అన్డివైడెడ్ షేర్లో ఒక్కొక్కరికి మీకు 50 గజాలు ఇస్తూ ఆయన షేర్లో ఎక్స్ట్రా పెట్టుకున్నాడు అనుకోండి, అది లీగల్గా చెల్లుబాటు ఉందండి. ఎందుకంటే ఆయన మీకు అగ్రిమెంట్ రాసిచ్చే టైంలో ప్లస్ మీకు సేల్ లీడ్ చేసే టైంలో మీకు 50 గజాలు ఇస్తానన్నారు, ఆయన వాదన ప్రకారం సారీ ఆయన చెప్పిన దాని ప్రకారం డెలివరీ చేస్తారు. కాబట్టి ఎక్స్ట్రా 100 గజాలు మిగిలితే అది వారిదే ఉంటుందండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వారు చెప్పిన దాని ప్రకారం షాప్స్ ఏదో కట్టారు, కింద రూమ్స్ కట్టారు అంటున్నారు. ఒకవేళ జిహెచ్ఎంసీ పర్మిషన్ ప్లాన్ ప్రకారం కాకుండా ఎక్స్ట్రాగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కనుక చేస్తే మీరు జిహెచ్ఎంసీలో డైరెక్ట్ కంప్లైంట్ చేసేవచ్చండి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉందండి, డీవియేషన్ దే ఆర్ నాట్ అలవింగ్ అండి. వాళ్ళు వచ్చి ఇమీడియట్గా ఏదైతే ఎక్స్ట్రా డీవియేషన్ చేసి కట్టారో దాని అయితే కూల్చేస్తారండి. అదర్ దాన్ వాచ్మెన్ రూమ్ కాకుండా ఇంకేదైనా బిజినెస్ పర్పస్కి ఇంకేదో రెంట్కి ఇవ్వడానికో ఉండడానికో కడితే మాత్రం దాన్ని ఖచ్చితంగా కూల్చేస్తారండి. వీళ్ళు ఇనిషియేట్ తీసుకోవచ్చు. రైట్, ఓకే. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు, గౌతమ్ గారు కాల్ చేశారు. గౌతమ్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎస్ చెప్పండి. యా వినిపిస్తుంది, చెప్పండి. కొంచెం ఫోన్ దగ్గరకు పెట్టుకొని మాట్లాడరా, వినపడట్లేదు, లో ఉంది వాయిస్. ఒకటి అపార్ట్మెంట్ తీసుకున్నాం మేము. ఓకే, దాంట్లో ఏంటంటే మనకి స్టిల్డ్ విత్ గ్రౌండ్ వినిపిస్తుందా? గౌతమ్ గారు ఆడియో మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. లేదు, టీవీ మూడ్లోనే ఉంది మేడం. హలో, ఒకసారి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి, కొంచెం పెద్దగా మాట్లాడండి దయచేసి. హలో. యా వినిపిస్తుంది, చెప్పండి. స్టిల్డ్ విత్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇస్తున్నారు కదా అపార్ట్మెంట్స్ లో. ఓకే, ఓనర్స్ అది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఎల్ఆర్ఎస్ ప్రకారం ల్యాండ్ కొనుక్కొని బిల్డర్స్ మన సేలర్స్ కి కస్టమర్స్ కి అమ్ముతున్నాం. అమ్మినప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్. సారీ అండి, మీ ఆడియో క్లారిటీ లేదు. రైట్, ఇంకో కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు కాల్ చేశారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు. హలో సత్యనారాయణ గారు, వినిపిస్తుందా అండి? హలో సత్యనారాయణ గారు. రైట్ అండి. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్తో బిల్డర్ కనుక ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రాజెక్ట్ గురించి అది కట్టలేకపోయాడు అనుకోండి, సో అప్పుడు మరి కొనుక్కున్న వాళ్ళు బయర్స్ ఏమైపోవాలంటారు? దానికి ఏమన్నా రేరాలో ఏమన్నా ఉందా? మేడం సార్ చెప్పిన విధంగా రేరా చట్టం కనుక చదివితే, వారు ఇందాక వంశీ గారు మాట్లాడి ఇట్లా నాకు బ్రోషర్లో ఒకటి ఉందండి, డెలివరీస్లో అవి లేవు అనేది. కానీ ఇప్పుడు కొత్తగా ఉన్న రేరా చట్టం ప్రకారం ఖచ్చితంగా నేను బ్రోషర్లో రాసింది ఏదైతే చెప్పానో అది ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత బిల్డర్దండి. అదర్వైజ్ కస్టమర్కి 100% రైట్ ఉంది. రెరాలో ఇప్పుడు ట్రిబ్యునల్ కూడా ఫామ్ చేశారండి. ట్రిబ్యునల్ కూడా మేడం గారి పేరు మర్చిపోయింది, సో వారిని కూడా అపాయింట్ చేశారు. సో ఖచ్చితంగా కేసు ఫైల్ చేయొచ్చు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చాలామంది కస్టమర్ కూడా ఐడియా లేని మీ ద్వారా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా
పేపర్లో రాసిన బ్రోషర్స్లో రాసిన విషయాలు మర్చిపోండి, వర్బల్గా ఏదైనా కమిట్మెంట్ ఇచ్చి చేయకపోయినా వర్బల్గా చెప్పి, బ్రోషర్లో లేదు, సేల్స్ టీమ్ పర్సన్ మెసేజ్లో పెట్టాడు, బిల్డర్ కన్ఫర్మ్ చేశాడు, వాట్సాప్ కాల్ రికార్డింగ్ ఉంది, లేదంటే కాల్ రికార్డింగ్ ఉంది, లేదంటే వాట్సాప్లో మెసేజ్ ఉంది, వర్బల్, అది బ్రోషర్లో లేదు, కాంట్రాక్ట్లో లేదు, దట్ ఈజ్ ఆల్సో బిల్డర్ లయబుల్ టు ఎగ్జిక్యూట్ అండి. ఓకే, నేను ఎక్స్ట్రా ఏదో మీకు అక్కడ జిమ్ నేను పెట్టిస్తానండి అన్నాడు, జిమ్ బ్రోషర్లో లేదు, తర్వాత జిమ్ ఎక్విప్మెంట్ నేను కొనిస్తా అన్నారు, అది కూడా బిల్డర్ చేయాల్సిన బాధ్యత బిల్డర్కి ఉందండి. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే రెరాల్లో సత్యనారాయణ గారు రెరా చైర్మన్ ఎవరు చాలా యాక్టివ్ పర్సన్ అండి, వెరీ యాక్టివ్ పర్సన్. సో చాలా బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు అండ్ వెరీ యాక్టివ్ బాడీ, మొత్తం కంప్లీట్ టీం కూడా చాలా యాక్టివ్గా ఉన్నారండి. మనం ఆల్రెడీ చూసాము కోంపల్లిలో ఒక బిల్డర్ ఇలాగే కడతామంటూ డబ్బులు తీసుకొని కస్టమర్లు మోసం చేసిన తర్వాత మొత్తం ప్రాజెక్టు రెరా వాళ్ళ కంట్రోల్ తీసుకొని వేరే కాంట్రాక్టర్కి ఇచ్చి కంప్లీట్ చేయించారండి, ప్రాజెక్ట్ నడుస్తుంది అది. సో కాబట్టి రెరాని ఆశ్రయించడం అనేది డెఫినెట్గా కస్టమర్కి న్యాయం జరుగుతుందండి. అది బ్రోషర్లో ఇంతకుముందు అంతే ఏదో కాన్సెప్చువల్ డ్రాయింగ్స్ అని రాస్తామండి, కళలు ఇల్లు ఏదో చంద్రుడిని తీసుకొచ్చి సూర్యుడు అన్ని చాలా రకాలు చేస్తారు. సో ఇప్పుడు అదైతే కుదరదండి, మీరు ఏదైతే బిల్డర్స్ ఏదైతే చేయగలరో చేస్తారో అది మాత్రమే ఖచ్చితంగా బ్రోషర్స్లో చెప్పాలండి. ఓకే, సో వర్బల్గా చెప్పినా ఆ రిటర్న్గా చెప్పినా ఏది చెప్తే అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాల్సిందే, అదర్వైజ్ దే ఆర్ లయబుల్ అండి. రైట్. కాలర్ గౌతమ్ గారు మళ్ళీ వచ్చారు. నమస్కారం గౌతమ్ గారు. హలో మేడం, నమస్తే. యా, నౌ ఇట్ ఈస్ క్లియర్, చెప్పండి. ఇప్పుడు బిల్డర్స్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ ప్రకారం, ల్యాండ్ రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం ల్యాండ్ కొనుక్కొని అది కస్టమర్లకి అపార్ట్మెంట్లు గట్టి అమ్ముతున్నారు. కింద స్టిల్డ్ గ్రౌండ్ వచ్చేసి అట్లా ఓపెన్ ఉంది, సెల్లారు పార్కింగ్ పెట్టేసి పైన 0ని గ్రౌండ్ ఫ్లోర్ ని 1 కింద, పైన 2 కింద, థర్డ్ 3, థర్డ్ 4, 4th ఫ్లోర్ పర్మిషన్ లేని దాన్ని పైన వేసేస్తున్నారు. ఇట్లా వేస్తే తర్వాత ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు తెలియని వాళ్ళు అమాయకులు ఏం చేస్తున్నారంటే తెలియని వాళ్ళు కొనేసుకుంటున్నారు, పైన 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లు కొనేసుకొని రేపు పొద్దున బీఆర్ఎస్ కట్టకపోతే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. బిల్డింగ్ రెగ్యులేషన్ యాక్ట్ దానికి వితౌట్ పర్మిషన్ ఉంటుంది, కానీ పైన వేసేస్తున్నారు వీళ్ళు బిల్డర్స్ ల్యాండ్ కొనుక్కొని. దానివల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటది కదా. బీఆర్ఎస్ కట్టకపోతే ఇయర్లీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా, మరి దాన్ని ఏమైనా చెకింగ్ చేస్తారా జిహెచ్ఎంసీ వాళ్ళు అనేది కొంచెం డౌట్ ఉంది. రైట్ అండి, సందేహం చెప్తారు జిలాని గారు. సార్ మీరు ఏదైతే చెప్పారో ఇందాక రామ్మోహన్ గారు కూడా దాన్ని 1-2 సార్లు క్లియర్గా చెప్పారు. మీరు ఒకసారి బిల్డర్ దగ్గర నుంచి పర్మిషన్ ప్లాన్ వారు ఏదైతే బ్రోషర్ ఇచ్చారో తీసుకొని పర్మిషన్ ప్లాన్ చెక్ చేసుకుంటే వారి క్వశ్చన్ ఏంటంటే మేడం, స్టిల్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లా ఉండే స్టిల్ట్ ఫ్లోర్ పార్కింగ్ ఉంటుంది, కింద సెల్లార్ పార్కింగ్ ఉంటుంది. సో బిల్డర్లు ఏం చేస్తున్నారంటే సెల్లార్ గురించి స్టిల్ట్ ఫ్లోర్ని కూడా ఒక ఫ్లోర్ లాగా తయారు చేసేసి షాపులు కట్టి రెంట్కి ఇవ్వడం కానీ అమ్మేయడం కానీ చేస్తున్నారు. సో దానిపైన చూపిస్తూ అంటే ఫస్ట్ ఫ్లోర్ని గ్రౌండ్ ఫ్లోర్ అని పదం చెప్తున్నారు. టెక్నికల్గా పర్మిషన్ ప్లాన్లో ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, వాళ్ళు దాన్ని G1 అంటారు గ్రౌండ్ ఫ్లోర్. అక్కడి నుంచి చెప్పుకుంటేసరికి ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేసేసి, సో అది పర్మిషన్ ప్లాన్లో లేనిది. సో ఐదర్ గ్రౌండ్ ఫ్లోర్ కొనుక్కునే వాళ్ళ పరిస్థితి కూడా ప్రాబ్లమ్, ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే స్టిల్ పార్కింగ్ ఫ్లోర్ని షాపుల రూపంలో కూడా కొనేసుకుంటే దానికి కూడా ప్రాబ్లం అండి. ఖచ్చితంగా సార్ చెప్పిన ఆల్రెడీ 2 సార్లు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే ఒకసారి మీరు ఏదైతే ప్రాపర్టీ కొంటున్నారో ఆ ప్రాపర్టీ ప్లాన్ని జిహెచ్ఎంసీ ఏదైతే శాంక్షన్ ఇచ్చిందో వాళ్ళు ఏం చెప్పి శాంక్షన్ ఇచ్చారు, స్టిల్ట్ ఫ్లోర్ని పార్కింగ్ అన్నారా, నిజంగా దాంట్లో షాపులు పెట్టుకోవచ్చు అని రాస్తున్నారా, అది ఒకసారి టాలీ చేసుకోండి. చాలా చిన్న ఎక్సర్సైజ్ అండి. అంటే ఆ డబ్బును పోగేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు కష్టపడతారు, అది వెరిఫై చేసుకోవడానికి ఒక 2 రోజులు కష్టపడరండి, ఒక 2-3 గంటల పని. అంటే అది వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన ఆ టైం కూడా వీళ్ళు ఇవ్వరు. ఈలోగా ఏదో కొంపలు మునిగిపోతున్నాయి, దీనికి ఒక 10 మంది ఉన్నారు పోటీగా, ఈ ఆలోచించిన ఆశాభంగం ఇట్లాంటి ఏవో చెప్తూ ఉంటారు కదా బిల్డర్లు, పాపం అది కూడా ఉంటుంది. దాన్ని ఫోమో అంటారు మేడం మార్కెటింగ్ వర్డ్లో. ఫీవర్ అంటే దాన్ని ఏమంటారు, అది ఈ రోజు కొనకపోతే తొందరగా అయిపోతుంది, అదే మూవింగ్ అవుట్ అంటారు. తొందరగా ఈ రోజు మీరు కొనకపోతే అది తొందరగా అమ్ముడిపోతుంది. నిజంగా మనకి ఏది రాసి పెడితే అదే వస్తుందండి. లేని డబ్బులు ఉన్న డబ్బులు కూడా తీసుకెళ్ళి అక్కడ దాంట్లో పెట్టుకునే బదులు ఒక్కరోజు ఆగితే మార్కెట్లో స్టాక్ చాలా ఉందండి. ఒక ప్రాజెక్ట్ అయిపోయిన ఇంకొక 6 నెలలకి ఇంకో ప్రాజెక్ట్ దొరుకుతుందండి. అదే ఆ బిల్డింగే ఏమంటారు హైదరాబాద్లో లాస్ట్ బిల్డింగ్ కాదండి వాళ్ళు కొనేది. దాని తర్వాత కూడా బిల్డర్లు కడుతున్నారు, బిల్డర్ చాలా మంది ఉన్నారు, 2000 మంది బిల్డర్స్ ఇచ్చే బిల్డప్స్ అలా ఉన్నాయి. దానికి కొంత ఫీల్ అవ్వకుండా కాస్త వీళ్ళు కొద్దిగా కొంచెం వెరిఫికేషన్ చేసుకుంటే బెటర్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, దేవయ్య గారు కాల్ చేశారు. దేవయ్య గారు నమస్కారం అండి. నమస్కారం మేడం, మేము గజ్వేల్ నుండి మాట్లాడుతున్నాం అండి. ఎస్ చెప్పండి సార్. హలో చెప్పండి వినిపిస్తోంది.
మేము 2008 లోపల ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టాం మేడం కేజీదాని వెంచర్ లో. ఓకే. హలో, మాకు ఆన్లైన్ లో చూపించలేదు మేడం. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది అది 2020లో. ఆన్లైన్ లో చూపించట్లేదు మేడం మా ప్లాట్. ఓకే, ఎల్ఆర్ఎస్ కట్టారు 2008లో. 2018లో కట్టాం మేడము. 2018లో 2018లో కట్టాము. ఆల్రెడీ రిజిస్టర్ చేస్తున్నాం ప్లాట్. ఓకే. మాకు ఆన్లైన్ లో చూపించట్లేదు మేడం. ఓకే, రైట్ అండి. దీనికి రామ్మోహన్ గారు సమాధానం చెప్తారు. అలాగే ఇంకో కాలర్ కూడా తీసుకుందాం. చిన్నప్ప గారు కాల్ చేశారు. చిన్నప్ప గారు చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి సార్. మేడం బెంగళూరులో ఒకరు వెంచర్ వేశారు. బెంగళూరులో? ఓకే. ఆ వెంచర్ వేసి వాళ్ళు కరెంటు పోల్ అంతా నాటుతామని చెప్పినారు. అది ఏం చేయలేదు. మనకు రిజిస్ట్రేషన్ లో అన్ని చేయిస్తామని చెప్పినారు. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు మేడం, బోర్డు పెట్టేసినారు. ఏం చేయలేదు దానికి. ఓకే, మీరు అప్రోచ్ అయ్యారా వాళ్ళని, బిల్డర్స్ ని? వాళ్ళు అడిగితే ఇప్పుడు చేస్తాం, రేపు చేస్తాము ఓకే అంటున్నారు మేడం. ఇంకోటి నుంచి మేడం, దానికి దారి బాగా ఉంది. ఓకే. ఆ రెండో విషయం ఏమంటే దారి బాగా ఉంది. ఆ వెంచర్కి దారి ఉంది. ఆ దారి ఆల్రెడీ వాళ్ళు వేసి క్లియర్ చేశారు. ఓకే. అది ఏమైందంటే ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళు బ్లాక్ చేసినారు. ఈ రెండు ప్రాబ్లం ఉంది మేడం, కరెంటు, దారి. దాని సలహాలు ఇవ్వండి. రైట్, ఓకే. వినండి సార్, చెప్తారు. రామ్మోహన్ గారు చెప్తారు. రైట్, రామ్మోహన్ గారు. బెంగళూరు అంటున్నారు. బెంగళూరు ఏ ఏరియా సార్ అది? అంటే శివార్ ప్రాంతాల్లో ఏ రకంగా ఉన్నాయి ప్రాబ్లమ్స్ లోపల? అంటే యాక్చువల్ గా మన లోపలైతేనేమో లేఅవుట్లు ఉంటే ఆల్రెడీ కనుక దానికి దారి లేకుండా ఉండదు రోజా గారు. శివార్ ప్రాంతాల్లో సమస్య వస్తుంది. నేను బెంగళూరులో నెలల తరబడి ఉంటాను చెప్తున్నాను. బెంగళూరులో శివార్ ప్రాంతాల్లో వేసే దానిలో చాలా బ్రోచర్స్ ఇచ్చి రోడ్ ఇట్లా 2 రోడ్లు చూపెడతారు. ఉత్తరం రోడ్డు, తూర్పు రోడ్డు, లేకపోతే ఈశాన్యం రోడ్డు లోపలికి వెళ్ళి అంటే ఆ వెంచర్లకు రావడానికి చూపెడతారు. కానీ మనం ఏం చేస్తుంటే పోయేటప్పుడు కొంచెం మనకి ఏం బండ్ల బాట్లాగా లేకుంటే మామూలు మట్టి రోడ్డు ఉంటది కదా, కొంచెం అటుపక్క ఇటుపక్క ఇల్లు ఉంటాయి. వాళ్ళని తెలుసుకోవాలి మొట్టమొదటి అసలు ఈ రోడ్ ఉందా లేదా. ఒకటి లీగల్ గా వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఏమంటే రోడ్డు ఫెసిలిటీ లేకుండా, అంటే ఈజ్మెంట్ రైట్స్ ప్రకారం రోడ్ ఫెసిలిటీ లేకుండా అసలు ప్లాట్లు అమ్మడానికి వీల్లేదు, లోపలికి లేదు. అక్కడ రెరా యాక్ట్ బెంగళూరులో దేశం అంతా పనిచేస్తుంది కదా. మనం అందుకనే అంటున్నాను, దొరికింది కదా కూరగాయలు కొంటందుకు కూడా వంకాయల్లో పొచ్చుందా లేదా అని చూస్తాం. అటువంటిది మనం ఒక ప్లాట్ జీవితానికి ఒక ప్లాట్ ఒక ఇల్లు కొనుక్కుంటాం. అటువంటి అప్పుడు అది చూడండి నష్టం ఉంది అంటున్నాను. బ్రోచర్ ఒక్కటే నమ్మకండి. బ్రోచర్ లో చాలా అద్భుతాలు చూపించి మొత్తం మీద ఎట్లాంటి లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక బెంగళూరులో అయితే శివారు ప్రాంతాల్లో ఈ మోసాలు బాగా జరుగుతున్నాయి. వారు అన్నట్టు నిజంగానే కరెంట్ కనెక్షన్ లేదు, దాంట్లో రోడ్ సరిగ్గా లేదు. రోడ్డు కేసు పెట్టి వాడు గేట్ పెట్టేసుకున్నాడు దిక్కు. కనుక అది చూడాల్సిన అవసరం ఉంది అంటున్నాను. అందుకనే కొంత పూర్తి అయిన తర్వాత కొనడానికి కరెక్ట్ అంటున్నాను. అంటే మామూలుగా ఆకాశ ఆర్మ్యాలు నిర్మిస్తామని చెప్పి మనకు ఆశల పల్లెకులు ఎక్కిస్తే మోసపోకండి అంటున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే జీవితాంతం దాచుకున్న జీవితంలో చివరిగా వరకు వచ్చిన డబ్బును కూడా దీని మీద పెడుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టినప్పుడు ఖచ్చితంగా రియల్ గా ఉందా లేదా చూసుకొని ఇవన్నీ చూసుకొని కొనాల్సిన అవసరం జస్ట్ ఉంది. డ్రాయింగ్స్, పేపర్ మీద డ్రాయింగ్స్ పెట్టే అమ్మేస్తూ ఉన్నారు కదా. కనుక దాన్ని మరి రెరా యాక్ట్ ఉంది కదా, అక్కడ కూడా మరి అథారిటీస్ ఉన్నాయి కదా. బెంగళూరు పెద్ద అథారిటీ, బెంగళూరు మన జిహెచ్ఎంసీ కంటే పెద్దది, చేసుకోవాలి కదా అంటున్నాను. అందుకని కొనే ముందు ఒక్కసారన్నా ఆ పేపర్స్, వాళ్ళు ఇచ్చిన పేపర్స్ తప్పనిసరి తీసుకోవాలి. బ్రోచర్ కాదు, వాళ్ళు ఇచ్చిన పేపర్స్ కూడా తీసుకోవాలి. లీగల్ పేపర్స్ కూడా ఉంటాయి, అవి తీసుకోవాలి. కొందరు బ్యాంకులు అప్పిస్తారని చెప్పి వాళ్ళు బ్యాంకుల పేర్లు చెప్తారు కదా, వాళ్ళ దగ్గర పోయి బ్యాంకు వాళ్ళు నిజమే ఇస్తున్నారా మీరు అని వాడు అడ్డగోలుగా బ్యాంకుల పేర్లు కూడా రాసుకోవచ్చు కదా వాడు. మొదలే ఇప్పుడు చికిత్స కను నివారణ నేను మొదలు అందులో పండగ పేరు కింద కానీ మొదలు చూసుకోవడం బెటర్ అంటున్నాను. యా, ఇంకొకళ్ళు ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడారు రామ్మోహన్ గారు. ఎల్ఆర్ఎస్ కట్టారు కానీ అది ఆన్లైన్ లో కనిపించట్లేదు అనేది. 2018లో ఎల్ఆర్ఎస్ కట్టిన దానిలో చాలా వరకు కనిపించలేదమ్మా, నిజమే. అప్పుడు 2008లో మన 18లో మంది మాత్రం చేసినవన్నీ కూడా అవి ఉంటే ఒకసారి చూసుకోవాలి. అథారిటీస్ దగ్గర పోయి నేను ఎల్ఆర్ఎస్ కట్టాను, రిజిస్ట్రేషన్ మనకు అప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం కట్టాం కదా, రిజిస్టర్ వాళ్ళు మన బుక్ వాల్యూ ఇచ్చారు కదా, దాని ప్రకారం కట్టుంటారు కదా వీళ్ళు. కనుక ఒకసారి అథారిటీస్ చెక్ చేసుకోవాలి. కంప్యూటర్ లో చూసుకుంటే కాకపోవచ్చు, ఒక్కోసారి అది ఆన్లైన్ లో మరి దాన్ని ఎక్కించిన వాళ్ళు అయితే తెలియదు. కనుక వెళ్ళి ఆఫీస్ పోయి తెలుసుకోవడం బెటర్. ఎల్ఆర్ఎస్ కింద రిసీట్ ఉన్నది వీళ్ళ దగ్గర కదా, బ్యాంక్ చాలా ఉన్నది కనుక ఆన్లైన్ కంటే ఆన్లైన్ చాలా ఉంటుంది మనకు. అవన్నీ చూసుకుంటే అథారిటీస్ సంప్రదించడం బెటర్. ఎందుకంటే పేపర్లు చూడకుండా అడ్వకేట్ నేనైనా జిలాని గారైనా మేము సలహాలు చెప్తే ఏమైందంటే చెర్ల బల్లంతో కోమల బేరని చెప్పినట్టు ఉంటుంది. రైట్. సో జిలాని గారు, ఫైనల్ గా ఇప్పుడు బిల్డర్ మోసాలు కావచ్చు, లేకపోతే ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఇష్యూస్ రైజ్ చేయడానికి, కంప్లైంట్ చేయడానికి రెరాని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? చాలా సింపుల్ అండి.
ఒకవేళ మన ఆంధ్ర తెలంగాణలో టీఎస్ రెరా వెబ్సైట్ ఉందండి. గూగుల్లో వాళ్ళు సెర్చ్ చేసిన tsrera.com ఏదో వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో లాగిన్ అయినా వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి, వాళ్ళ అడ్రస్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మాసప్ ట్యాంక్లోనే ఆఫీసు. సో వెరీ ప్రొయాక్టివ్ డిపార్ట్మెంట్, చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. కంప్లైంట్స్ని చాలా ఫాస్ట్గా క్లోజ్ చేస్తున్నారు. అంటే రెరా ఆఫీస్లో వచ్చే కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కోర్ట్ లాగా రన్ అవుతుందండి. అక్కడ ట్రిబ్యునల్ లాగా కోర్ట్ లాగా రన్ అవుతుంది. అక్కడ కూడా కమిషనర్ గారు కూడా అటెండ్ చేస్తారు, కింద టీం అటెండ్ చేస్తారు కేసెస్. సో అక్కడ వచ్చే కంప్లైంట్స్ రెరా కేసులు తప్ప వేరే కేసులు లేవు కాబట్టి అక్కడ మీకు టైం చాలా ఎక్కువ టైం పట్టదండి. మనం రెగ్యులర్ కోర్టులో ఏదైతే టైం ల్యాబ్స్ ఉంటుందో అంటే ఎక్కువ టైం పడుతుందో వాయిదాల మీద వాయిదాల టైము అంత ఫాస్ట్ అంత లేట్గా ఉండదండి. ఇక్కడ రెరాలో చాలా త్వరగా. ఇంకొకటి ఏమవుతుందంటే ఫస్ట్ రెరా వాళ్ళు చేసే అద్భుతమైన పని ఏంటంటే, మీరు నా కస్టమర్ మీరు వెళ్ళి నా గురించి కంప్లైంట్ వేశారు, వేయగానే నాకు నోటీస్ ఇచ్చి పిలిపించి అడుగుతున్నారు. సో మన ఇద్దరిని ఎదురుగా కూర్చోబెడుతున్నారు. సో కూర్చోబెట్టినప్పుడు మీరు అబద్ధం చెప్పారా నేను అబద్ధం చెప్పాను అనేది సగం వస్తుంది. లేదంటే జెన్యున్గా నేను ఏదో ప్రాబ్లం ఉన్నా అండి చేయలేను, రోజు గారు తర్వాత చేసి పెడతాను. సో ఇష్యూస్ చాలా రిజాల్వ్ అయిపోతున్నాయండి. థర్డ్ పార్టీ ఆఫీసర్ ముందు అవుతుంది కాబట్టి చాలా ఇష్యూస్ అంటే కొన్ని సిల్లీ థింగ్స్ ఉంటాయండి. సిల్లీ థింగ్స్ ఉంటే అది అంత ఇంపార్టెంట్ అయి ఉండకపోవచ్చు. కస్టమర్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. కొన్ని ఇంపార్టెంట్ అని అన్నెసరీ బిల్డర్ల మీద కొన్ని ఏమంటారు అబద్ధాలు అని అనకూడదు కానీ ఏదో కొన్ని టెక్నికల్గా కొన్ని ఆయన బెటర్గా కూడా చేస్తుంటాడు. నాకు అదేదో ప్రోడక్ట్ ఇస్తున్నారు వేరేది ఇచ్చారు. అది కొన్నిసార్లు వస్తువు మార్కెట్లో అవైలబిలిటీ ఉండకపోవచ్చు. కస్టమర్ దానికి బిల్డర్ దానికి ఈక్వల్గా ఇచ్చి ఉండొచ్చు, కొన్నిసార్లు బెటర్గా చేస్తారు. వీరేందంటే నాకు అది చెప్పారు కాబట్టి నాకు అదే కూల్ డ్రింక్ కావాలన్నట్టుగా అదే సినిమాలో. సో మాకు అదే కావాలని చెప్పి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైతే ఎదురెదురు కూర్చొని మాట్లాడతారో చాలా రిజాల్వ్ అయిపోయినాయండి. మీన్స్ ఐ హావ్ విట్నెస్ కొన్ని కేసెస్లో ఎదురెదురు కూర్చోబెట్టి ఎప్పుడైతే డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో కొన్నిసార్లు ఏమవుతుంది, బిల్డర్ కస్టమర్కి సమాధానం చెప్పడు. ఇందాక ఎవరో కాలర్ చెప్పినట్టుగా మేము చాలా ట్రై చేసామండి, వాళ్ళ ఆఫీస్లో ఎత్తేసారు, ఫోన్లు దొరకట్లేదు ఇదని. కానీ రెరా ఆఫీస్కి వెళ్ళేసరికి రెరా వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి. సో వాళ్ళు ఎప్పుడైతే లీగల్ నోటీసులు ఇస్తారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు లింక్ చేస్తున్నారు. ఎస్క్రో అకౌంట్స్ చాలా మంది కస్టమర్లు చేసే పెద్ద తప్పండి. ఎస్క్రో అకౌంట్ బిల్డర్ ప్రతి ప్రాజెక్ట్కి ఎస్క్రో అకౌంట్ లింక్ అయి ఉంది. ట్రెడిషనల్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో మన పాత బిల్డర్స్ హైదరాబాద్లో చాలా అద్భుతంగా చాలా జెన్యున్గా చాలా నీట్గా చేస్తున్నారండి. ఇందాక రామ్మోహన్ సార్ చెప్పినట్టు రాత్రి కోటీసులు అయిపోవాలి అత్యాశలో ఉన్న కొద్ది మంది తప్ప చాలా మంది బిల్డర్లు మీరు ఎత్తేసిన కంపెనీలు మీరు లెక్కేసుకుంటే లాస్ట్ 7-8 yearsలో ఏదైతే కంపెనీలు ఎత్తేసారో అది లెక్కేసుకుంటే వీళ్ళు 5 సంవత్సరాలు ఇంకొక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వీళ్ళు లేరండి మార్కెట్లో. వీళ్ళు బిల్డర్లే కాదు, చాలా మంది మార్కెటింగ్ పర్సన్స్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మన దాంట్లోనే స్టూడియోలోనే, కొల్లూరులో ఒక 5 ఎకరాలు మొదలు పెట్టారు, లేదంటే 5 floorలు 10 floorలు మొదలు పెడతారు. జనాలు విపరీతంగా వచ్చి కొనేస్తున్నారు. మళ్ళీ రివైజ్ డ్రాయింగ్ చేస్తాడు, 10 floorలు కాస్త 20 floorలు చేస్తాడు. జనాలు మళ్ళీ వచ్చేస్తున్నారు కొనేస్తున్నారు. ఇటు బిల్డింగ్ కట్టడు, మళ్ళీ రివైజ్ ప్లాన్ వేస్తాడు, 30 floorలు అట్లా 40 floorలు కొల్లూరులో వేస్తారండి. 40 floorలు కాగితాల మీద ఉందండి. అంటే అక్కడ ఏముండదు ఫిజికల్ గా. ఈ రోజు కూడా ఏమంటారు రూపాయి పెట్టి పసుపు వేయలేదండి, ఇంకా భూమి పూజ కాలేదు, భూములు చాలా ఉన్నాయి అటువంటి. కాబట్టి వీళ్ళు ఎస్క్రో అకౌంట్స్ రెరా చట్టం ఏం చెప్తుంది, ఆ ఎస్క్రో అకౌంట్ లోనే వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేయాలండి. కస్టమర్ కూడా ఇంత ఈజీగా రిజాల్వ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ప్రాబ్లమ్ ఖచ్చితంగా బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, బయర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటిది ఒకటి ఉంది మనం మోసపోయామని తెలియగానే అక్కడ వాళ్ళని ఆఫీసర్స్ని అప్రోచ్ అవ్వాలి అనేది వాళ్ళకి మినిమం ఒక అవగాహన ఆలోచన అనేది ఖచ్చితంగా రావాలి సార్ చెప్పినట్టుగా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ జిలాని గారు, రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు సంబంధిత బిల్డర్ కంపెనీల పూర్వాపరాలను పరిశీలించాలి. అలాగే ప్రాజెక్టును పూర్తి చేసేటువంటి ఆర్థిక స్తోమత ఆ సంస్థకు ఉందా లేదా అని కూడా ఆరా తీయాలి. అలాగే ప్రభుత్వ విభాగాల నుంచి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనే విషయాలను కూడా గుర్తించాలి. అంతేకాకుండా రెరాలో నమోదైందా లేదా ఇది కూడా తనిఖీ చేసుకోవాలి. ఏజెంట్ చెప్పినవన్నీ కూడా నమ్మకుండా క్షేత్రస్థాయిలో ఆ నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాతే కస్టమర్లు ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. అలాగే క్యాష్ రూపంలో కాకుండా చెక్ రూపంలో కనుక లావాదేవీలు జరిపితేనే ఉత్తమం. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.